మీద కేటీ రామారావు అంటున్నాడు, నన్ను జైలు వేయర్రి, నన్ను జైలు వేయర్రి, నన్ను జైలు వేయరి అంటుండు. ఎందుకంటే జైలు వేసిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారట. అటు ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అక్కడ జగన్ కూడా ముఖ్యమంత్రి, అప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. జార్ఖండ్లో ఎవ్వరు జైలుకు పోతే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. నన్ను నెయ్యిరి అంటుండు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎవరైనా ఏం చేస్తారు, ఒకవేళ దొంగ అంటే లేదు నేను కాదు అంటారు. కానీ నన్ను జైలు లేరు అంటుండు కేటీ రామారావు. ఎందుకంటాడు కారణం ఏంటంటే ఇట్లా ముఖ్యమంత్రి అవుతాడని. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు, అయితే నీకు అవకాశం కూడా లేదు కేటీ రామారావు. ఎందుకంటే ఫస్ట్ ఒకవేళ మీ బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ మరి జైలుకు పోయింది, పెద్ద జైలుకు పోయింది మీ చెల్లె కల్వకుంట్ల కవిత. కాబట్టి ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే ఆమెకు అవకాశం ఉంటుంది, కాబట్టి నీకు అవకాశం కూడా లేదు, నువ్వు జైలుకు పోయినా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక మరోవైపు ఆదానికి సంబంధించి అదాని ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల రూపాయలు నేను విరాళంగా ఇస్తున్నా అంటే మీ పైసలొద్దు బీసలొద్దురా నాయన, మొత్తం నీ మీద అంతా కూడా అమెరికాలో కాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరోపణలు ఉన్నాయి, కాబట్టి నీ పైసలొద్దు ఏమొద్దని చెప్పేసి ఒక లేఖ రాయించిండ్రు, ప్రభుత్వం లేఖ రాయించింది. దానికి సంబంధించి కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో పైసలొద్దు, విరాళాలొద్దు, నీ విరాళాలు ఉంటే మా స్కిల్ యూనివర్సిటీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాయించేసి ఆ పైసలు వద్దని చెప్పేసిండ్రు. ఇక ఇది ఇట్లుంటే అక్కడ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మొత్తం మీద మహారాష్ట్రలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఇటు శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన, ఇటు ఎన్సీపీ అజిత్ పవార్ సంబంధించినటువంటి ఎన్సీపీ, ఈ 3 పార్టీలు కలిసి ఇప్పుడు మొత్తం మీద అధికారం చేపట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 132 స్థానాలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇక్కడ శివసేన, ఇటు అజిత్ పవార్ ఎన్సీపీ, ఈ 3 అంటే ఇప్పుడు ముగ్గురు కూడా ముఖ్యమంత్రుల అభ్యర్థులుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మరి ఎట్లా చేద్దాం, ఏం కథ మరి దీనికి నిజంగా అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఇవాళ ప్రమాణ స్వీకారం అట్లా ఉండాలి, అంటే నిన్నటితోటి టైం అయిపోతుంది పాత ముఖ్యమంత్రిది. మరి ఇవాళ రేపు ఎల్లుండి అంటే 29 దాకా దీన్ని ఆపుదామని చూస్తూ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు కూడా అజిత్ పవార్ కానీ, తర్వాత ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ కానీ, ఇటు ఏక్నాథ్ షిండే, ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఢిల్లీకి వెళ్ళిపోయినారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నేతలతోటి చర్చలు జరుపుతా ఉన్నారు. మరి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఆ తర్వాత ఎవరిని ఉప ముఖ్యమంత్రులు చేస్తారనే దానిపైన అజిత్ పవార్ అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కి మద్దతుగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలోనే చర్చ జరుగుతా ఉంది. ఒకవేళ పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు లేదు అంటే ఆర్ఎస్ఎస్ అధిష్టానం మెండుగా ఈయనకు దేవేంద్ర ఫడ్నవీస్ కి ఉన్నాయి కాబట్టి దేవేంద్ర ఫడ్నవీసే సీఎంగా అవుతారా అన్నది ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా 2.5 సంవత్సరాలు నేనుంటా, 2.5 సంవత్సరాలు మీరు ఉండండి అని చెప్పేసి అక్కడ ఏక్నాథ్ షిండే గతం నుంచి చెప్తున్నాడు. అయితే మరి అటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కి అవకాశం ఇస్తారనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక అజిత్ పవార్ అయితే నేను దేవేంద్ర ఫడ్నవీస్కి అంటే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తా అంటున్నాడు. ఒకవేళ నిజంగా ఇక్కడ శివసేన అంటే మద్దతు లేకపోయినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది, కానీ అటువంటిది ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు కలిసి ముందుకెళ్ళిండ్రు, తర్వాత ఒక కూటమిగా ముందుకెళ్ళిండ్రు కాబట్టి 100% ఒక చర్చలు జరిపి ఒక సుహృద్భావ వాతావరణంలో అక్కడ ముఖ్యమంత్రి నిర్ణయించేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక భూ కేటాయింపులకు సంబంధించి అక్కడ జర్నలిస్టుల కాలనీకు, తర్వాత ఇక్కడ జడ్జీలకు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇట్లా భూ కేటాయింపులు ఏవైతే జరుపుతున్నారో అవి జరపడం ఇది చట్ట విరుద్ధము. ఎందుకనంటే ఒకవేళ కొన్ని వర్గాలకు మీరు భూ కేటాయింపులు జరిపితే, లేకపోతే తక్కువ ధరకు అగ్వకే భూ కేటాయింపులు జరిపి ఈ సొసైటీలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో ఈ సొసైటీలు ఏం కుదరదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి జర్నలిస్ట్ ఇళ్లకు సంబంధించి ఇప్పుడు మొన్న ఇచ్చినవి కూడా మరి అవి కూడా పోతట్టే ఉన్నాయి పరిస్థితి. ఎందుకనంటే అందులో ఉన్నది కూడా చాలా మంది ఏపీ వాళ్ళు ఉన్నారు. ఏపీ తెలంగాణ జర్నలిస్టులకు ఇవ్వాలి కానీ విడిపోయిన తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు ఇవ్వడం ఏంది హైదరాబాద్ లో? ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకంగా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే కాదు విషయం ఏంటంటే ఆయనకంటే పూర్తిగా అసలు యాక్చువల్గా ఈ విషయం అంతా చెప్పకుండా చూవరు. విషయం ఏంటంటే ఒకవేళ మీరు జర్నలిస్ట్ సొసైటీకి సంబంధించి ఒకవేళ మనం భూ కేటాయింపులు జరిపినాం, తర్వాత వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా, అది అంతా కూడా మ్యాక్సిమం అందులో 80 నుంచి 90% మంది అక్కడ ఏపీకి చెందిన వాళ్ళే అందులో ఉన్నారు. కాబట్టి ఆ సొసైటీలు బిసైటీలని పక్కకు పెట్టేసి ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులకు 100% మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చేసారి ఇస్తామంటే మీకు కూడా 100% నష్టమే జరుగుతుంది. కాబట్టి జర్నలిస్టులను ఎట్టి పరిస్థితుల్లో అట్లా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వెనకడుగు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ వేసిండ్రు అనుకో
100% దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని గద్దెనెక్కించడానికి జర్నలిస్టులు చాలా ఉపయోగపడ్డారు కాబట్టి ఆ జర్నలిస్టుని విస్మరిస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఇక మరోవైపు అక్కడ కవిత గౌడ్, యాదవ్, ముదిరాజు పటేల్, తర్వాత నేత అయినటువంటి కవిత బీసీల కోసం కొట్లాడుతుందంట కవిత. బీసీల కోసం కొట్లాడుతుందంటే బీసీల గురించి అన్యాయం జరుగుతుందా, 42% రిజర్వేషన్ ఇయ్యరా అటు ఇట్లా అని అడుగుతున్నది. మీ అయినప్పుడు ఏం చేసినావు? ఎంతమంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, నీ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నువ్వెంపీగా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చినావు? ఎంతమంది? నువ్వు ఇప్పుడు మీ నాయన 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లకు సంబంధించి అప్పటికే 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు మీ నాయన దాన్ని 18% తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తావు? అట్లా ఎట్లా చేస్తావు నాయన అని చెప్పేసి ఎక్కనాడని అడిగినవా? మేము బీఆర్ఎస్సీ చేస్తుంది మాకు బీసీలకు న్యాయం అని చెప్తున్నావు, మరి ఎప్పుడన్నా అడిగినవా మీ నాయనని? అడుగు ఒకసారి పోయి అక్కడ బాయికాడ కూర్చున్నాడు కదా, బాయికాడని అంటారా? ఫామ్ హౌస్ అంటే బాయికాడనే, తెలుగులో అయితే బాయికాడని అంటారు, ఫామ్ హౌస్ అంటే జర ఇంగ్లీష్లో స్పాష్గా చెప్తారు. అయితే బాయికాడ పండుకున్నాడు కదా నాయన, ఒకసారి నాయనని పోయి అడిగిరా. అడిగి వచ్చి నాయన 34% ఉంటే 18% ఎందుకు తెచ్చినవే, ఇట్లా బీసీలకు ఎందుకు అన్యాయం చేసినావు నాయన అని అడిగిరా ఫస్ట్. అడిగి వచ్చిన తర్వాత ఆ తర్వాత బీసీల గురించి మాట్లాడు. 100% బీసీలకు న్యాయం జరగాల్సిందే, కానీ నువ్వు చెప్తే జరగాల్సింది కాదు. 100% కోసం బీసీ లీడర్లు కొట్లాడుతూనే మళ్ళీ ఈ కపట ప్రేమలో అంటే ముసలి పడుకుంటే కన్నీరు గాల్చినట్టు ఉంటుంది మీ వ్యవస్థ. ముసలి కన్నీరు అంటే దానికి అర్థం కూడా చెప్తా. అంటే అసలు యాక్చువల్ చాలా మంది తెలుసు, కొంతమంది తెలియకుండొచ్చు. ముసలి కన్నీరు అంటే ఏంటిది అంటే అసలు యాక్చువల్గా ఏదైనా జంతువుని వేటాడాలనుకున్నప్పుడు లోపల ఇక్కడ వాటర్లా జంతువుని వేటాడుతుంది కదా, చేపల్ని అది తింటుంది అనమాట ముసలి. తినేటప్పుడు తినే ముందు దాని కళ్ళ నుంచి కన్నీరు వస్తుందట. ఆ కన్నీరుని ఏమంటారంటే ముసలి కన్నీరు అంటారన్నమాట. అంటే అది తినడానికి రెడీ అయిపోతుంది, అంటే ఎవరైనా మింగడానికి ఎవరైనా చంపడానికి చూసినప్పుడు ముసలికి కన్నీరు కారుతుందంట, దాన్నే ముసలి కన్నీరు అంటారు. అందుకని మీరు మింగడానికి చేయడానికి వేయాల్సింది కాదమ్మా, నువ్వు వేయాల్సింది ఒకసారి మీ బాయికాడ ఉన్నటువంటి మీ నాయనని అడిగిరా. అడిగి వచ్చిన తర్వాత ఆ విషయం మీద మాట్లాడుకుని చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మాట్లాడుకుందాం. నిజంగానే బీసీలకు మీరు న్యాయం చేస్తారంటే ఏదైతే ఉంటుందో మీ బీసీ టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష పదవి ఫస్ట్ బీసీకి ఇవ్వండి. దానికన్నా ముందు ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పుకోవచ్చు. నవంబర్ 26 అంటే 75 సంవత్సరాలు రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈ రోజుకి 75 సంవత్సరాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఇప్పటికీ చట్టాలు పటిష్టంగా ఉంది. ఆయన రాసిన రాజ్యాంగం ఈ రోజుకి 75. బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిండ్రు. రాజ్యాంగానికి రచించిన తర్వాత అసలు యాక్చువల్గా ఎవరెవరికి ఎట్లుండాలి, తర్వాత ఇక్కడ రిజర్వేషన్లు ఎట్లుండాలి, ఎందుకంటే అణగారిన వర్గాలకు అన్యాయం జరిగితే ఎట్లా, తర్వాత అప్పట్లో అంటే అసలు యాక్చువల్గా ఈ ఎస్సీ ఎస్టీలకు కానీ కొంతమందికి అసలు ఓటు హక్కే లేదు. అటువంటి పరిస్థితి నుంచి బీసీలకు కూడా లేదు. అటువంటి పరిస్థితి నుంచి 100% ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఏవైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా అన్ని రకాల్లో వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని 100% ముందుకు తేవాల్సిన అవసరం ఉంది. దీనికోసం రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి రకరకాలుగా అనేక దేశాల నుంచి అంటే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. అయితే ప్రపంచ దేశాల నుంచి ఒక్కొక్క దేశం నుంచి కొన్ని అంశాలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి అధ్యక్షత వహించి ఆ రాజ్యాంగాన్ని రూపొందించారు, అమలు చేసినటువంటి రోజు ఇవాళ నవంబర్ 26. కాబట్టి ఇవాళ ప్రత్యేకమైనటువంటి రోజు. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుందాం. మాన్యమిశ్ర ముందుగా ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. మహారాష్ట్ర సీఎం గా ఫడ్నవీస్ అంటూ క్వశ్చన్ మార్క్ తో వార్త వచ్చింది. 90% ఎవరు ఉంటారు అనే దానిపైన ఫడ్నవీస్ ఉంటాడా లేకపోతే షిండే ఉంటాడా అనే దానిపైన కొంచెం బీజేపీ హైకమాండ్ మొగ్గు ఆయన వైపే. ఎన్సీపీ కూడా సపోర్ట్ చేసిందంటూ కథనాలు. ఇంకా చర్చించలేదన్న అజిత్ పవార్. షిండేకు ఛాన్స్ ఇవ్వాలని మద్దతుదారుల పట్టు. సస్పెన్స్ మధ్య ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు నేతలు. బట్ ఎవరైనా కూడా ఇబ్బంది ఏం లేదు 100%. ఎందుకంటే షిండే కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎంతో సపోర్ట్ గా ఉన్నాడు, దాంట్లో తప్పేం లేదు. అదాని నీ 100 కోట్లు మాకొద్దు, వివాదాల్లోకి స్కిల్ వర్సిటీని లాగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీకి నిధులు ఇచ్చేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. అదాని కంపెనీ కూడా ముందుకొచ్చింది. సిఎస్ఆర్ కింద ఆమోద లేఖ మాత్రమే ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ కంపెనీ నుంచి కూడా రూపాయి తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలోనే అదాని కంపెనీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు, భూములు, వాటిపై విచారణకు కేటీఆర్ సిద్ధమా? అదానికి వంగి దండాలు పెట్టిందే కేసీఆర్.
రాష్ట్రానికి నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాం, కేంద్రాన్ని కలుస్తాం, నిలదీస్తాం. బీఆర్ఎస్ వాళ్ళ లెక్క కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రం కాదని వ్యాఖ్య. ఇక్కడ ఒకటి గమనించాలి రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ హయాంలో అదానీ కంపెనీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు భూములు వాటిపై విచారణకు కేటీఆర్ సిద్ధం అంటే మీరు విచారణ జరిపించండి, స్టార్ట్ చేయండి. అయినా సిద్ధం ఉండేది ఏంది తొక్క. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి అదానీ ప్రకటించిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అదానీ లంచాల విషయంలో రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు అదానీ సంస్థకు స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ ఆదివారమే లేఖ రాశారని ఆయన తెలిపారు. ఇక అదానీ పెట్టుబడులు ఒప్పందాలు రద్దు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని, ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేక ఒప్పందాలు చేసుకుందని సీఎం చెప్పారు. అయితే వాటిని రద్దు చేయడం అంటే అనుమతులు ఇచ్చిన కేటీఆర్ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇక ప్రతిసారి తాను కానీ మంత్రులు కానీ ఢిల్లీకి వెళ్తే కొంతమంది అర్రాస్పాట లెక్క 26వసారి 27వసారి 28వసారి అని పాట పాడుతున్నారని మండిపడ్డారు. ఈసారి ఢిల్లీ పర్యటన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరయ్యేందుకేనని, అదేవిధంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ఎంపీలతో చర్చిస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అందుబాటులో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ కోసం ఈ పర్యటన కాదని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 26వసారి పోతుండే 27వసారి పోతుండే అట్లా పోతుందని చెప్పి అంటున్నారు కదా. అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో తర్వాత బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ సార్లు అది అదాన్ని కలిసిండ్రు, ఎవరు కేటీ రామారావు కలిసిండు, తర్వాత కేసీఆర్ కలిసిండు. ఒకసారి చూస్తా అంటే చూడరు ఒకసారి, అది కూడా తెలుస్తుంది కదా లెక్క. అయితే కేటీ రామారావు కేసీఆర్ వీళ్ళందరూ కూడా అదానిని చాలాసార్లు కలిసిండ్రు. కలిసి ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళే అంటున్నారు, ఓ అదానిని కలుస్తారా, దానికి ఇట్లిస్తారా అని. ఒకవేళ నిజంగా ఎవరైనా చూస్తే అది కావచ్చు అనుకుంటారు. బాగుపడ్డాడు దేశంలో అదాని అనేటోడు దొంగ సొమ్ముదిని మంది సొమ్ముదిని చూసినావా, దొంగలున్నారో మంచి లంగలున్నారో. ఫ్లైట్ లో పోయింది మీరే కదా. కేసీఆర్ కలిసిండు, కేటీ రామారావు కలిసిండు, వాళ్ళు ఇప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు, భూములు ఇస్తా అన్నారు, రకరకాలు చేసుకున్నది కేటీ రామారావు, తర్వాత ఆయన బ్యాచ్. అర్థమైంది కదా. ఇగో ఇది పరిస్థితి. చూసారు కదా, దొంగలున్నారో మంచి లంగలున్నారో అట్లున్నది అట్ల లెక్క. కాబట్టి కలిసింది కేటీ రామారావు, తర్వాత మీరు కలిసింది కేసీఆర్, తర్వాత అదానీ కోసం కంపెనీలు పెట్టుమని చెప్పేసి ఆహ్వానించింది మీరు, అదానితోటి అంటగాగింది మీరు. మళ్ళీ ఇప్పుడేమో అదానిని కలుస్తారా, 100 కోట్లు ఇస్తారా అట్లా అని చెప్పేసి మళ్ళీ రాద్దాంతం. ఇదో కథ. సార్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. అదానికి గత బీఆర్ఎస్ సర్కారే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, డిఫెన్స్ యూనిట్, మిజైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, 3 నేషనల్ హైవే ప్రాజెక్టులు, 750 kV సబ్స్టేషన్ లైన్లను ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు అదానికి ఇచ్చి ఆయనతో అంటగాగి కమిషన్లు మెక్కి అలాంటిది ఇప్పుడు మా పైన ఆరోపణలు చేస్తారా? ఈ ప్రాజెక్టులన్నీ ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలన్నా? అదానిని కేసీఆర్ కలిసి వంగి దండాలు పెట్టిండు. నేను అట్లా ఎప్పుడు చేయలే, అధికారం పోయిందని అసహనంతో కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు 2023లో అధికారం పోయింది, 2024 జూన్లో డిపాజిట్లు పోయినాయి, ఇప్పుడు మెదడు కూడా పోయింది. మేము జరిపిస్తున్న విచారణలు అన్ని వాళ్ళు కోరుకున్నవే, జైల్లో పెట్టాలని కోరుకుంటున్నది కూడా వాళ్ళే. సైకో రాములు, ఆయన పరిస్థితి ఆయనకి అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక అట్లయితే ముందు ఆయన చెల్లెలే ఉంటుందట. ఎందుకు చూడరు ఒకసారి. విచారణ అనగానే ఇగో చూసినరా నా మీద కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఒకర ఏడుపులు ఏడుస్తుండు. ఇంకోసారి పెట్టుర్రి జైలుకు పోతా అంటుండు. అయితే ఎప్పుడెప్పుడు జైలుకు పోతామా, జైల్లో కూర్చుందామా అనుకుంటున్నాడు. జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎంలు అయ్యిండ్రని ఎక్కడో విన్నా. ఆ లెక్కన చూస్తే వాళ్ళ కుటుంబంలో ముందుగాల వాళ్ళ చెల్లెలు జైలుకు పోయొచ్చింది కదా. అట్లా కూడా ఆయనకు అంటే కేటీఆర్కు అవకాశం లేదు. కేసీఆర్ ఫ్యామిలీలో ఆ ఛాన్స్ కూడా కేటీఆర్ చెల్లెలు కొట్టేసింది. ఆయన చిల్లర ఆలోచనలు మానుకోవాలి. 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినోడు కొంచెమైనా ఆలోచన చేయాలి. అట్లా కాకుండా అన్ని చిల్లర మాటలే మాట్లాడుతుండు. ఆయన పక్కనున్నోళ్ళే ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడని అంటున్నారు అని కేటీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి గట్టినే అరుచుకున్నాడు.
ఇక రాష్ట్రంలో అదానీ ప్రాజెక్టులు 5ంటికి బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్లు, కాంగ్రెస్ వచ్చాక దావోస్ లో 5ంటికి ఒప్పందాలు, ఇంకో 2 ప్రతిపాదనలు పర్మిషన్లు ఇవ్వలే, వాళ్ళు 5 మీరు 5 చేసి మంచిగానే ఉంది కథ. అట్లా ఇక సోమవారం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు. ఇగో ఇది మీ నాయన ఎట్లా మాట్లాడిన చూడు, ఎట్లా వంగి దండాలు పెట్టిన చూడు అదానికి అని చెప్పేసి కేసీఆర్కి సంబంధించి కేటీఆర్కి సంబంధించి ఆ ఫోటోలు బిట్టలన్నీ రిలీజ్ చేసి ఇందాక చూసినాక మనం అట్లున్నది. కాళేశ్వరం కథ చూద్దాం ఒకసారి. క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం, కాళేశ్వరం కమిషన్ కు చెప్పిన ప్రాజెక్ట్ డిఈలు. ఇంత నిర్లక్ష్యం ఎందుకని చైర్మన్ పీసీ ఘోష్ మండిపాటు, అడిగిన ప్రశ్నలకే జవాబు చెప్పాలని వార్నింగ్. సంతకాలు తీసుకొని ఫీల్డ్ వర్క్ రిజిస్టర్ల స్వాధీనం, నేడు విచారణకు 15 మంది ఇంజనీర్లు. ఈ క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్ మాయం ఎట్లయితే తీసుకొచ్చి గుంజి వాడిని నేలకు కొట్టాలి, ఒకటి ఎంత ఇసుక కలిపిళ్ళు, ఎంత కంకర కలిపిళ్ళు, ఎంత సిమెంట్ కలిపిళ్ళు, సంబంధించిన రిజిస్టరే లేదంట. రిజిస్టర్ ఎట్లా మాయమవుతుంది? వాడు తీసినోడు వాడు, మీరు ఎంత మింగినరా, ఎంత చేసిర్రు, ఏం కథ అని బయటకు రావాలని చెప్పేసి అంటారు పబ్లిక్. కాబట్టి ఇటువంటి లంగలెక్కలు బంద్ చేయరు. ఆ రిజిస్టర్ అని తెచ్చి బయట పెట్టుర్రి, దీన్ని ఎన్నుకోవడంలో కూడా తేలాలి, అదంతా కూడా లెక్క బయట పడాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయమయ్యాయి. ఇక బ్యారేజీ నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే రిజిస్టర్లు అందుబాటులో లేవని జ్యుడిషియల్ కమిషన్కు లోయర్ కేడర్ ఇంజనీర్ల అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. ఇక అత్యంత కీలకమైన ఫైళ్లను జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదా అని ఫైర్ అయ్యారు. అంత పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారా అని మండిపడ్డారు. అయితే సోమవారం 18 మంది ఏఈలు డిఈలను ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ విచారించింది. 2 ఇంజనీర్లు నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడంతో జస్టిస్ ఘోష్ మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని, ముందుగానే సిద్ధం చేసుకున్న జవాబులను కమిషన్ ముందు చెప్పొద్దని చెప్పేసి ఆయన హెచ్చరించిండు. నిన్న గట్టిని అరుచుకుంటే ఆయన పీసీ ఘోష్ గారు బరాబర్ ఉంటాడు ఆయన. కాబట్టి ఇలా పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా మాయమైతే, రిపోర్ట్ ఎట్లా పోతాయి ఆయన, రిజిస్టర్లు ఎట్లా మాయమైతాయి, ఏది కంట్రోల్కి సంబంధించినటువంటి క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి రిజిస్టర్ మాయమైతే ఎట్లయితే తీసుకురావాలండి, ఒక్కొక్కరిని గుంజి తీసుకొచ్చి అడబెడితే బయట ఇది మొత్తం దసికిపోయింది కదా. అది ఇట్లా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళలో 85% యువతే. గత 11 నెలల్లో జిహెచ్ఎంసీలోని 3 కమిషనరేట్లలో 81,230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా పట్టుబడ్డ వారిలో 85% యూత్ ఉన్నారు. భారీ ఫైన్లు, శిక్షలు వేసిన, లైసెన్స్ రద్దు చేసిన మార్పు రావడం లేదంటే మరి మనం తాగుబోతులను చేస్తున్నాం కదా రాష్ట్రంలో. ఇంకిన్ని షాపులు పెట్టి, ఇంకిన్ని లైసెన్సులు ఇచ్చి, విచ్చలవిడిగా షాపులు పెట్టి, విచ్చలవిడిగా అసలు మద్యపాన నిషేధం. అరే యువత మీరు చెడిపోతుళ్ళు, మద్యం తాగద్దని ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క అధికారైనా చెప్తున్నాడా? దాంతో వచ్చే అంటే ఆదాయంతో మొత్తం మీద ప్రభుత్వాలు నడిపించుకోవాలనేటువంటి దుస్థితి వచ్చిందంటే చాలా దారుణం. పోరాటాలు అలవాటు అవుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా మొత్తం మీద ఇక్కడ మద్యం అంటే ఏరులై పారుతా ఉంది. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ లిక్కర్ షాపులు అంటే మొత్తం కూడా ఇవేంటి బెల్ట్ షాపులన్నీ కూడా బంద్ చేస్తాం అట్లా అని చెప్పిండ్రు. మరి బెల్ట్ షాపులు ఎక్కడ బంద్ చేసి ఏ నియోజకవర్గంలో బంద్ చేసిండ్రు పూర్తి స్థాయిలో? అరే బెల్ట్ షాపులు ఓని గుడుంబ రాష్ట్రంలో గుడుంబ విపరీతంగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేనే స్వయంగా రాసిన వార్త. అయితే ఇప్పుడు ఇట్లా మహబూబ్నగర్ జిల్లాలో విపరీతంగా ఉంది గుడుంబ. కాదు ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ సర్వనాశనమై చచ్చిపోతున్నారు, అయినా మీకు పట్టింపు లేదు. మందమ్మడం ద్వారా అట్లా పైసలు వస్తాయి, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఫైన్లు వసూలు చేయడం ద్వారా ఇట్లా పైసలు వస్తాయినట్టు. కానీ ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ ప్రాణాలు పోతాయి, మీ కుటుంబాలు ఆగమవుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోరు, మీ గురించి ఆలోచించుకోరు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మీరు మొత్తమే ఆల్కహాల్ తీసుకోరు కదా, అరే నాలాగా ఉండండి, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆదర్శంగా ఉండండి అని యువతకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? రేవంత్ రెడ్డికి అలవాటు లేదు ఆయన ముఖ్యమంత్రికి. కాబట్టి పోరగాళ్ళు చిన్న స్కూల్ పోరగాళ్ళు కూడా బీర్లకు బ్రాండీలకు అలవాటు పడుతున్నారు. యుఎస్ ఆర్మీ నుంచి ట్రాన్స్జెండర్లు అవుట్. అమెరికా ఆర్మీలో ట్రాన్స్జెండర్ల సేవలను నిషేధించే ఉత్తర్వులపై ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నారు. దీంతో 15,000 మంది అన్ఫిట్ కానున్నారు. ఇక ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారంటే అక్కడ ఆర్మీలో దాని నుంచి తీసేస్తున్నారు ట్రంప్ వచ్చిన తర్వాత. ఆసీస్ పై అఖండ విజయం. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ లో ఇండియా 295 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. రన్స్ పరంగా ఆసీస్ అతిపెద్ద టెస్ట్ విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో WTCలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది ఇండియా. ఇక ఈయనేమంటుండో, ఇగో ఇందాక చెప్పారు కదా ముఖ్యమంత్రి అన్నాడు 26వ సారి 27వ సారి 28వ సారి అని. 28 సార్లు ఢిల్లీకి పోయి 28 రూపాయలు తేలే రేవంత్ సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలిస్తాడు ఈయన నీది పెకిలించుకోకుండా చూసుకో ఫస్ట్.
లగచర్లలో సీఎం అల్లుడి కోసం భూములు లాక్కుంటున్నారు. అయితే రేవంత్ను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, మీ పని అయితే చూసుకోరి. ఇక మహబూబాబాద్ బీఆర్ఎస్ ధర్నాలో ఈయన కేటీ రామారావు మాట్లాడిండ. మంచిగానే ఉంది కథ. ఇక జిహెచ్ఎంసీ హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ప్రజాప్రతినిధులు, జడ్జీలు, జర్నలిస్టులకు ఉమ్మడి ఏపీలో భూ కేటాయింపులు. దీన్ని 2010లోనే కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు. తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం, సొసైటీలు. సుదీర్ఘ వాదనల తర్వాత తుది తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం డబ్బులను తిరిగి సొసైటీలకు వడ్డీతో ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. జర్నలిస్టుల మేలు కోసం అప్పట్లో జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చిన ఉత్తర్వులు క్యాన్సిల్ చేసి పడేసింది. అప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారు అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అయితే చివరిలో అంటే జర్నలిస్టులకు ఇంకా ఇండ్లు రావట్లేదు, తర్వాత ఇక్కడ అన్ని కూడా సొసైటీలు అన్ని కూడా మొత్తం బాగా అంటే ఏండ్లకి ఇండ్లు 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి నష్టం జరుగుతుందని చెప్పేసి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని పోయిండు. కానీ ఎట్టి పరిస్థితులు అది కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు చేసిన భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జీలు, ఆఫీసర్లు, జర్నలిస్టుల సొసైటీలకు భూములు కేటాయిస్తూ ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టేసింది. కొన్ని వర్గాలకు మాత్రమే భూములు కేటాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. ఇక ఆయా సొసైటీలకు డబ్బులు తిరిగి వడ్డీతో పాటు ఇచ్చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఇప్పుడు జర్నలిస్టులకు ఇల్లు కూడా ఇల్లు సొసైటీలు కూడా రద్దు అయిపోతాయి. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పోతాయి. జడ్జీలకు ఇల్లు, జర్నలిస్టులకు ఇల్లు అంటే ప్రత్యేకంగా ఎవరికి అట్లా ఇచ్చినా గానీ వివక్ష గురి చేసినట్టే అవుతుంది. కొంతమందికి ఇచ్చుడు ఎట్లా, కొంతమందికి ఇవ్వకపోవడం ఎట్లా, తర్వాత ఇది తక్కువ పైసలు కడితే ఎట్లుంటుందని చెప్పేసి అంటా ఉందంట. దాంతో అక్కడ సుప్రీంకోర్టు రద్దు చేసింది. కానీ నేను ఏమంటున్నా, సెజ్ల పేరుతోటి, ఎస్ఈజెడ్ల పేరుతోటి అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లు అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతోటి 1000 ఎకరాల భూములు చాలా కంపెనీలకు కట్టబెట్టిండ్రు. కట్టబెట్టితే వాడేమన్నా నిజంగా ఒక కంపెనీని పెట్టేసి మస్తు 1000 మంది 1,00,000 మందికి ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిండు, పీకింది లేదు, ఏం లేదు. వాడు ఏం చేసిండ్రు, వాడు భూమి తీసుకుంటాడు, భూమి తీసుకొని దాన్ని ఇంకా వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చుకుంటాడు. ఇదంతా కథ అంతా నడిచింది. కాబట్టి అటువంటివి కాకుండా వేరే ఎకరాలు ఎవడెవనుకో కంపెనీకి ఇస్తేందుకు ఉంటుంది. కానీ కనీసం ఉన్నటువంటి జర్నలిస్టులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కనీసం అంటే మీరు ఇల్లు కట్టిస్తారా కట్టిరా తర్వాత విషయం, ఒకవేళ బర్డన్ పడుతుంది అట్లా అనుకుంటే తర్వాత విషయం పక్కకు పెట్టురు. కానీ కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు పాపం అంటే చెప్తుంటారు, అన్న పరిస్థితి దారుణంగా ఉంది అట్లా అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% దీనిపైన మీరు నిర్ణయం తీసుకొని మీకు మంచి జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోరు. రాజ్యాంగ పీఠికను సవరించవచ్చు, అధికారం పార్లమెంట్కు ఉంది అంటున్నది సుప్రీంకోర్టు. సోషలిస్టు, సెక్యులర్ పదాలు తొలగించాలన్న పిటిషన్లు కొట్టివేత జరిగింది. ఇక పార్లమెంట్లో అదాని రగడ జేపీసీ వేయాలని ప్రతిపక్షాల డిమాండ్ చేసినాయి. అయితే మణిపూర్ హింసపై చర్చకు పట్టు అపోజిషన్ ఆందోళనలతో గందరగోళం నెలకొంది. ఇక తొలి రోజు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వాయిదా వేసుకోవడానికైనా పార్లమెంట్ సెషన్స్ పెట్టినాయి. ఒక్కొక్క సెకండ్ కు లక్షలలో ఖర్చు అవుతూ ఉంటాయి పార్లమెంట్ లో. అయితే ఇక్కడ ప్రజల కోణంలో రావాలి, ప్రజల కోణంలో మన ఎంపీలు మాట్లాడాలి. ఏమన్నంటే వాళ్ళ ఓన్ ఎజెండా, వాడిని వీడి అడ్డుకోవాలి, వీడిని వాడు అడ్డుకోవాలి. ప్రజా సమస్యలు లేవా? అయితే విషయం ఏంటంటే ఫస్ట్ రోజు అంటే ఇక్కడ ఏది సంతాప తీర్మానాలు తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి, అది వాయిదా పడుతుంది కామన్. కానీ కాకపోతే ఏంటంటే తర్వాత రోజు నుంచి కరెక్ట్ గా నడుపుకోవాల్సినటువంటి బాధ్యత పార్లమెంట్ అని కాదన్నా. పార్లమెంట్ అయినా మొదటి రోజు అట్లుంటుంది. అన్ని రాష్ట్రాలు ఆ తర్వాత విషయం ఏంటంటే ప్రజా సమస్యల పైన చర్చలు పెట్టాలి. దేశవ్యాప్తంగా ఏ ఎంపీ స్థానాల్లో ఎక్కడెక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఎట్లా చూపిద్దాం, తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎక్కడెక్కడ ఎన్ని కేటాయింపులు జరిపితే మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మా వాళ్ళకి మంచిగా ఎక్కించుకుంటాం, మీ వాళ్ళకి ఇయ్యం, ఉత్తర భారతదేశానికి ఎక్కువ ఖర్చు పెడతాం, దక్షిణ భారతదేశాన్ని పట్టించుకోం, ఇటువంటి మీరు చెప్తే మాత్రం 100% దెబ్బ పడుతుంది. కాబట్టి 100% పార్లమెంట్ చట్టసభల్లో చేయాల్సింది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉంటే ఆ ప్రజా సమస్యలపైన చర్చ జరగాలి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కరించాలనే దానిపైన వాళ్ళు ఆలోచన చేసి అది ఒక చట్టంగా తీసుకొచ్చి తర్వాత బిల్లు పెట్టేసి దాన్ని ఓకే చేసి అట్లా దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే టైంపాస్ చర్చలు ఎక్కువ అయిపోతున్నాయి. అదానికి సంబంధించి ఇంత రగడ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అదానికి వెనక వేసుకురావాల్సిన అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉండదు.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానిపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో నమోదైన క్రిమినల్ కేసు, మణిపూర్లో హింస వ్యవహారంపై చర్చించాలంటూ అటు లోక్సభ ఇటు రాజ్యసభలో అపోజిషన్ పార్టీలు ఎంపీలు పట్టుబట్టారు. దీంతో ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. చివరికి ఉభయ సభలు తొలి రోజు ప్రారంభమైన గంట సేపటికే బుధవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తర్వాత మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ వసంతరావు బల్వంతరావు చవాన్, వెస్ట్ బెంగాల్లోని బసిహర్ ఎంపీ ఎస్కే నరుల్ ఇస్లాం మృతికి సంతాపం తెలిపారు. అదేవిధంగా ఇటీవల తుది శ్వాస విడిచిన మాజీ ఎంపీలు ఎంఎం లారెన్స్ కేరళ, ఎం పార్వతి ఆంధ్రప్రదేశ్, హరీష్ చంద్ర దేవరామ్ చౌహాన్ మహారాష్ట్రకు నివాళులర్పించారు. ఆ తర్వాత ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇండియాలో వ్యాపార రంగంపై ఆ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నిర్ణయంపై చర్చించాలని డిమాండ్ చేసింది. అంటే బురద జల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవి అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, కాంగ్రెస్ కూడా చేసింది అదాని అంబానీలకు. అంబానీ పైకి రావడానికి కారణమే కాంగ్రెస్ అని చెప్తా ఉంటారు. డాటా తీస్తే మొత్తం బురద జల్లుకోవడం ఈజీగా ఉంటుంది. బట్ వాస్తవాలు మాట్లాడుకోవాలి, వెనకేసుకొని రావద్దు. ఇక 10 గ్రాముల పిట్ట పచ్చాకుల జిత్తనట. రష్యా నుంచి చెన్నూరుకు వచ్చిందట. వలస వచ్చిన బుజ్జి పక్షి 10 గ్రాములు ఉంటుంది గింత పక్షి అది. అయితే ఇది ఏం చేస్తుంది చూడ్రి, రోజు 10,000 పురుగులు తింటూ పర్యావరణానికి మేలు చేస్తుందట ఈ చిన్న పిట్ట. చెన్నూరు అటవీ ప్రాంతంలో FTM స్టడీ చేసింది. 76 జాతుల పక్షులు, 22 రకాల సీతాకోక చిలుకల్ని అక్కడ గుర్తించిండ్రు. ఈ 10 గ్రాముల పిట్ట రోజు 10,000 పురుగులు తింటారు. మరి ఏందో కథ. రష్యా నుంచి ఈమెనే వచ్చిందా, వీళ్ళ అమ్మ వచ్చిందా చూడాలి. 18 నెలల కూతురితో కలిసి తండ్రి సుసైడ్. బిడ్డ అనారోగ్యం, అప్పుల బాధతో మనస్తాపం, చెరువులో దూకి బలవన్మరణం. నిజామాబాద్ లో విషాదం. దీనికి కారణం ఏంటి అంటే చాలా, అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా మా అడ్వకేట్ కూడా ఆయన కూడా పంపించిండు. అయితే దీనికి కారణం ఏంటి అంటే ప్రధానంగా విద్యా వైద్యం అనేటువంటిది అందని ద్రాక్షగా మారిపోయింది. ఒకవేళ హాస్పిటల్లో ఎవరైనా తల్లిదండ్రులు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులు కానీ, చుట్టాలు కానీ, పక్కాలు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా హాస్పిటల్ పడ్డారంటే భయంగా బయట గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కార్పొరేట్ హాస్పిటళ్ళు లక్షల కొద్దీ, మొత్తం లక్షలు బిల్లులు వేసేసి ₹1,00,00,000 దాకా. మొన్న పిల్లగాడు వస్తే ఆ పిల్లగారికి ఇంత ₹1,50,00,000 వచ్చిన వేసిండ్రు, బిల్లు వేసిండ్రు. కానీ గిరిజన బిడ్డ వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకున్నా కానీ పిల్లగాడు బతకనటువంటి పరిస్థితి. కాబట్టి లక్షలు కోట్లు ఇట్లా బిల్లులు కట్టాలంటే అక్కడ హాస్పిటల్కి పోతేనే ఎవరైనా భయపడుతున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వమే ఉచితంగా కార్పొరేట్ లెవెల్లో వైద్యాన్ని అందించినప్పుడు 100% మంచి జరుగుతుంది. ఇటువంటి ఇప్పుడు ఏందైంది, ₹3,00,000 అప్పు అయిందని చెప్పేసి అంటే పాపనట కొంచెం అంటే ఇబ్బందులు అనారోగ్యంతో, దాంతో ఏమైంది 6 నెలల పాపను తీసుకుపోయి బాయిల దుంకి చచ్చిపోయింది ఆయన. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వైద్యము మనకు అందుబాటులో లేకపోవడమే. మా అడ్వకేట్ అప్పుడు నరేష్ భాయ్ కూడా ఆయన కూడా పెట్టిండు, అన్న ఇట్లా పరిస్థితి ఇట్లుందని చెప్పేసి. అది అన్న కూడా చెప్తాం మేము. అయితే నేను ఏమంటున్నంటే దీనివల్ల అంటే అసలు హాస్పిటల్కి పోతే తర్వాత లోపల ఉన్న వాళ్ళేమో కానీ బయట ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే పరిస్థితి వచ్చింది, హార్ట్ అటాక్ వస్తుంది. అటువంటి పరిస్థితి రావద్దు అంటే 100% ప్రభుత్వం తీరుపైన నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫీజుల నియంత్రణ విషయంలో ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి కూడా అది నిర్ణయం తీసుకోవాలి. నిన్న సాయిధామం అని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఇక్కడ పర్వతాపురం దగ్గర ఉంటే సాయిధామం అని ఆ విద్యా సంస్థ, అక్కడ ఉచితంగా విద్య అందిస్తారు. 400 మంది పిల్లలు అక్కడ చదువు. నిన్న వార్షికోత్సవం జరిగింది నైటు. అద్భుతంగా అంటే వాళ్ళు అంటే క్రమశిక్షణ కానీ, తర్వాత అక్కడ విధేయత కానీ, తర్వాత అంటే దేశభక్తి కానీ అన్ని విషయాల్లో కూడా ఒక పద్ధతి ప్రకారం అక్కడ చదువు కొనసాగుతుంది. అంటే అటువంటి విద్యా సంస్థలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ప్రభుత్వ విద్యా సంస్థల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది ప్రభుత్వము ఇటువంటి వాటికి ప్రోత్సాహకాలు అందించి నిర్ణయాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏంది పాపం అనారోగ్యం వస్తే తండ్రి కూడా సూసైడ్ చేసుకో. పాపం పిల్లకు 6 నెలల పిల్లకు అనారోగ్యం వస్తే హాస్పిటల్లో పైసలు కట్టలేక అప్పులు చేసి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఒక్కడన్నా కనీసం నీ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, నా నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యం ఎట్లా ఉంది, నా నియోజకవర్గాల పేద ప్రజలు ఎట్లా ఉన్నారని ఒక్కడన్నా ప్రశ్నిస్తున్నారా? అసెంబ్లీలా ఒక్క ఎంపీ అన్న పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నాడా? ఓవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు అప్పుల బాధ కారణంగా 18 నెలల కూతురితో కలిసి
తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. నిజామాబాద్ నగరంలోని వర్ణి చౌరస్తాలో నివాసం ఉండే క్రాంతి కుమార్ 35 సంవత్సరాలు ఉంటాడు. మానసకు 3 ఏళ్ల క్రితం పెండ్లి జరిగింది. వీళ్ళకి 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద బిడ్డ స్నేహశ్రీకి 18 నెలలు, అయితే చిన్న బిడ్డకు 3 నెలలు. పెద్ద బిడ్డ స్నేహశ్రీ బ్రెయిన్ ట్యూమర్తో పుట్టింది. డిచ్పల్లిలోని ధర్మారం గురుకులంలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే క్రాంతి కుమార్ బిడ్డ ట్రీట్మెంట్ కోసం సుమారు 3 లక్షల రూపాయలు అప్పు చేసిండు. ఇక లోకల్ హాస్పిటల్లో తిరిగిన ఫలితం దక్కలేదు. ఈ మధ్యనే కొత్త ఇల్లు నిర్మించిన క్రాంతి కుమార్ ఫ్రెండ్స్ వద్ద మరో 3 లక్షల రూపాయల దాకా అప్పుల బాధలు. ఇక్కడ ఇల్లు లేదు, తర్వాత ఇక్కడ వైద్యం లేక పాపం 18 నెలల పాప బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంట. దాంతో అసలు యాక్చువల్గా ఏం చేయాలని అర్థం కాక ఈ 6 లక్షల రూపాయలు అప్పు కట్టలేక పాపం ప్రాణాలు పోయినాయి, 2 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? 3 ఏళ్ళ పెళ్ళి, 3 నెలల పాప ఉన్నది. ఆ భార్య పరిస్థితి ఏంది? ఇటువంటి దారుణమైనటువంటి ఎవరికి రావద్దన్న. ఈ రాజకీయ నాయకులకు ఇటువంటి పట్టవు. మనం గెలిచినామా 100 కోట్లు గెలిచినామా 1000 కోట్లు సంపాదించినామా నేను ముంచినామా పైకి వచ్చినామా, ఏం ముంచుతారో ఏమైతారో కానీ కాకపోతే ఇటువంటి విషయాలు పట్టించుకోవాలి ఫస్ట్, తర్వాత విషయం అది. సార్ 3 బార్ చూద్దాం. ఇక ఐపీఎల్ వేలంలో రికార్డు ధర వలికిన ఆటగాళ్ళంట మంచిగా డబ్బు అదేంది మూటలు కట్టుకొని పోతున్నారు. ఈసారి ఐపీఎల్ లో వైభవ్ అని రాజస్థాన్ కు సెలెక్ట్ అయ్యి 13 సంవత్సరాలు పిల్లగాడు. అవునవును 13 సంవత్సరాలు పిల్లగాడు. 10 లక్షల ధర వాళ్ళకి పట్టిండు. అవును 13 సంవత్సరాలు పిల్లగాడు అంటే గ్రేట్ అనిపించింది. వాస్తవమే. ఇప్పుడు నెక్స్ట్ సరే ఆంధ్రజ్యోతి చూద్దాం. అండమాన్ దగ్గర 4 టన్నుల డ్రగ్స్ విలువ అండమాన్ దగ్గర 6 టన్నుల డ్రగ్స్ విలువ 25,000 కోట్లు. ఓరే బోపురే. 6 మయన్మార్ జాతీయుల అరెస్టు, తీరా గస్తీ దళం నిఘా విమానం ద్వారా గుర్తింపు. ఈ మయన్మార్ లో మొత్తం డ్రగ్సే. ఇక మయన్మార్ అంటే గతంలో దీని పేరు బర్మా అని ఉండే. ఆ బర్మా దేశం ఇప్పుడు మయన్మార్ అది. అయితే అక్కడ నుంచి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులకు 6 టన్నులు, టన్నులు అంటే ఒక టన్నుకు 1000 కిలోలు, అయితే టన్ను 1000 కిలోలే కదా. 6 టన్నులు అంటే 6,000 కిలోలు, 6,000 కిలోల డ్రగ్స్ పట్టు 25,000 కోట్లు అంటే కాస్ట్. ఇట్లా ఉంటేగా పీఠికకు బాసట సామ్య లౌకిక పదాల చేర్పు సరైనదే. అవతారానికి సవరించే అధికారం అవతారికను సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది. విచారణ అనవసరం. సామ్యవాదం అంటే సమానత్వం, మతంలోని లోపాల వివరణ కూడా లౌకిక వాదంలో భాగం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది, కీలక వ్యాఖ్యలు చేసింది. లౌకికం అంటే ఏంటంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు. అయితే అది ఉండే అది అవి తీసేయాలా ఉండాలా అని చెప్పేసి దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా అంటే మరి సరే నిర్ణయం ఉంటుంది, అవకాశం ఉంటుందని చెప్తుంది. కొన్ని వర్గాలకే భూ కేటాయింప అది రాజ్యాంగ వ్యతిరేకమే స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం. న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సర్కారు ఇచ్చిన జీవోల రద్దు. వారు కట్టిన సొమ్ము వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశం. వాళ్ళకి ఎందుకంటే అసలు లక్షల పైసలు కడతారు. ఏది జర్నలిస్ట్ సొసైటీ గురించి లేకపోతే ఇంకో సొసైటీ గురించి ఇట్లా పైసలు కొన్ని కడతారనమాట. కొన్ని పైసలు కడితే వాళ్ళకు బాగా డిమాండ్ ఉన్నటువంటి లబ్ధి జరుగుతుంది. గోపన్పల్లి కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఆ ప్రాంతంలో భూములు ఇస్తారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు, ఇక జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావిస్తూ ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ వర్గీకరణకు వీలు కల్పించిన 2005 నాటి జీవో నెంబర్ 243, 244లనే కాక భూమి కేటాయించేందుకు 2008లో జారీ చేసిన జీవోలు 419, 420, 422 నుంచి 425 వరకు కూడా. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడినటువంటి ధర్మాసనం సోమవారం అంతిమ తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 14వ అధికరణం కింద సమానత్వ హక్కును ఈ కేటాయింపులకు ఉల్లంఘించాయని ఆ కోర్టు అభిప్రాయపడింది. అవి మాత్రం రద్దు చేసేసింది. అదాని 100 కోట్లు వద్దు, ఆ డబ్బును బదిలీ చేయవద్దని లేఖ రాయించాం. స్కిల్ వర్సిటీకి వివాదాస్పదం కావడం ఇష్టం లేకే అదానితో బీఆర్ఎస్ హయాంలో 5 ఒప్పందాలు జరిగినాయి. అదానికి కేసీఆర్ వంగి దండాలు పెట్టారు. అప్పట్లో కమిషన్లు మెక్కి ఇప్పుడు మాపై ఆరోపణల. అదానితో ఒప్పందంపై విచారణకు కేటీఆర్ సిద్ధమా? ఇచ్చిన ప్రాజెక్టులపై కేసీఆర్ పైన విచారణ చేయాలా? మీలా ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకుని కేసులు ఎత్తివేయించుకోవడానికి మేము ఢిల్లీకి వెళ్ళట్లేదు. ఎప్పుడు జైలుకి వెళ్దామా అని కేటీఆర్ చూస్తున్నాడు. వెళితే ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నాడు. ఆయన కన్నా ముందే కవిత జైలుకి వెళ్ళింది మరి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కేటీఆర్ను సైకో రామ్గా అభివర్ణించిన ముఖ్యమంత్రి.
ఇక తొలి రోజే అదాని చర్చ, లంచాల వ్యవహారంపై అట్టుడికిన సభలు, జేపీసీ చర్చకు విపక్షాల పట్టు, లోక్సభ రాజ్యసభలో వాయిదా తీర్మానాలు తిరస్కరణ, సభలు రేపటికి వాయిదా. గుప్పెడు మంది అరాచకం అంట, పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడమే వారి లక్ష్యం, ప్రజలు చూస్తున్నారు, తప్పక శిక్షిస్తారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఇంత పెద్ద సెషన్ జరుగుతే ఇంత చిన్న వార్త ఇవ్వడం ఏంది? రేవంత్ రెడ్డికి ఇంత పెద్ద స్పేస్ ఇవ్వడం ఏంది? నార్మల్గా స్టేట్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా నీకు రావాలి. ఇక గూడు ఎప్పుడు? మార్చిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం శురు అవుతుంది. 8 నెలలు గడిచినా అమలేది. 8 లక్షల అంటే లక్షల మంది పేదల నిరీక్షణ ఇందిరమ్మ కమిటీల నియామకమే పూర్తవలే. అయితే జాబితాలు ఖరారయ్యేది ఎప్పుడు? ఇళ్ల కోసం 80.54 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు కదా, మరి ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు? మరి మార్చి దాకా ఉంటుందా, లేకపోతే మార్చి నుంచి అంటున్నారు. మరి ఒకవేళ ఆ లోపలనే అంటే యాక్చువల్గా ఫస్ట్ ఏమన్నారంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక ప్రణాళిక చేస్తాం అట్లా అన్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి కానీ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ లో బోలెడు ఉన్నాయి. ఈ దుండిగాల్లో కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మొత్తం చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ ఇల్లులను ఫస్ట్ వంచండి. అలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, చూసుకోరు. మరి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. సాయంత్రం పూట ఓడి 9-10 గంటలకు ఆ డ్రగ్స్ మంచిగా చేసి ఆ ఉన్నాయి. నీటి సౌకర్యం కల్పించి ఆ విద్యుత్ మొత్తం అవి ఇచ్చేస్తే కొంతవరకు ఉంటది లెక్క. ఇప్పుడు ఇది ఎప్పుడు రెడీ కావాలి, ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు ఇవ్వాలి? ఇది క్యావా ఒకసారి ప్యాన్ తీసేసి మళ్ళీ పెట్టు. కింది మళ్ళీ ప్యాన్ పెట్టు. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద అర్హులైన పేదలకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఈ ఏడాది మార్చిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పథకాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల జాబితా ఖరారుకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తలపెట్టిన ఇందిరమ్మ కమిటీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. ఆ కమిటీలలోనే లోలి నడుస్తుంది. దసరా, దీపావళికే ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ వివిధ వేదికలపై ప్రకటించారు. అవి కేవలం ప్రకటనలుగా మిగిలిపోయాయి. దీంతో తమకు ఇల్లు ఎప్పుడు మంజూరు అవుతాయని లక్షల మంది పేదలు ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఎదురు చూస్తుండ్రు. ఇవి కూడా స్టార్ట్ చేస్తే మంచి. బీఆర్ఎస్ లాగానైతే చేయకండి జరా. ఆ కార్యకర్తలకు 2-3 ఇల్లులు ఉన్నాయంట ఒక్కొక్కరికి. పిల్లలకు సొంత వైద్యం ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ ఇస్తున్న తల్లిదండ్రులు అంట. ఎందుకంటే ఇప్పుడు ఇది కరోనా నుంచి ఇష్టం వచ్చినట్టు సొంతంగా అందరు డాక్టర్లు అయిపోయారు. ఇది వచ్చింది, జ్వరం వచ్చిందా, ఇది 650 ఇట్లా అంటున్నారు. ఫలితంగా చిన్నారుల్లో ప్రభావం చూపని మందులు, చిన్న జబ్బులు తగ్గకపోవడంతో ఆసుపత్రులకు పరుగులు. 60% ఈ తరహా కేసులే ఉన్నాయంట. వేరే ఔషధాలు వాడాల్సిన దుస్థితి. మితిమీరిన యాంటీబయాటిక్స్తో ముప్పే అంటున్నారు వైద్యులు. కాబట్టి జాగ్రత్తగా వాడండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే యాగమవుతుంది లెక్క. ఇక 13 ఏళ్ల పోరడు కోటిగాడు 1.10 అంటే కోటి 10 లక్షలతో రాజస్థాన్ సొంతమైన వైభవ్ భువనేశ్వర్ కు జాక్పాట్ 10.75 కోట్లు, 10.75 లక్షలు. దీపక్ చహార్ కు 9.25 లక్షలు. ముగిసిన ఐపీఎల్ మెగా వేలం. ఇక పెర్త్లో కంగారెత్తించేసి తొలి టెస్ట్లో ఆసీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఇక బడిలో కలుషిత ఆహారం ప్రాణం తీసింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరం. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భావించాల్సి వస్తుంది. దీన్ని గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. అంటే మా మనమడు ఏ తిండి తింటాడో మీ పిల్లలు కూడా అదే తిండి తింటారని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. లాస్ట్కి వస్తే నిన్న పిల్లలే అమ్మాయిని చూస్తే అట్లనే నిన్న అమ్మాయిలు వచ్చిన ఒక 32 మంది. ఇవి మైదీపట్నంలో నైటింగల్ నర్సింగ్ కాలేజ్ అని ఉందంట. ఓకే, దాంట్లో జేనే 10 నెలలు అవుతుంది. వాళ్ళకు కనీసం నీళ్లు కూడా లేవంట. స్నానం చేయడానికి 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నాడు. బకెట్లు పట్టుకొని పోతే మేము రెడ్ లైట్ ఏరియాకి పోయినట్టు అనిపిస్తుంది అన్న. ఘోరంగా అవమానిస్తున్నారంటే తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే ఏడ్చేసింది అందరూ. అంటే ఎంత మందికి చెప్పినా, ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పినా పట్టించుకోవట్లేదన్న. అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ప్రిన్సిపాల్. ఆమె పైన చర్యలు తీసుకోండి, మా సర్టిఫికేట్ మాకు ఇప్పియండి, మేము వేరే కాలేజీలోనే చదువుకుంటాం. కనీసం తిండి కూడా పెట్టలేని పరిస్థితులు. మొత్తం SC/ST నైటింగేల్ కాలేజ్, నైటింగల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ మైదీపట్నంలో. లంగకథలు ఎందుకు ఇవన్నీ? శాత కాకపోతే ఆ కాలేజ్ విలేజ్ పెట్టుకోదు, బంద్ చేయరు. ఏమంటుంది? ఆడపిల్లలు నేర్పించడం ఏంది? అట్లా మేము చూసుకుంటాం పో, మీరు చూసుకోపోండి. అయ్యే జాగీరు. బడిలో కలుషిత ఆహారం ప్రాణం తీసింది. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి. కలుషిత ఆహారంతో తీవ్ర అస్వస్థత.
ఇక 20 రోజులుగా నిమ్స్లో వెంటిలేటర్ పైన చిక్కి చాందించిరట. పాప మృతికి ప్రభుత్వమే కారణం అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఇటువంటి ప్రాణాలు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జరగకూడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా సరే పేద బిడ్డలకు అన్యాయం జరగకూడదు. అక్కడ పిల్లల గురించి ఎవరు మాట్లాడాలి? ఎందుకంటే వాళ్ళకు ఓట్లు లేవు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండడం అన్నట్టు లెక్క. 100% మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోతే గురుకుల పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి 100% అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు అవి ఓట్లు లేకపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు లేరా, వాళ్ళకు బంధువులు లేరా, పిచ్చి అవి ఎటువంటి మానుకోరి. ఎందుకంటే చాలామంది అంటే అందులో వచ్చిన డబ్బులు కూడా మొత్తం మింగేస్తున్నారంట. ఇదంతా కూడా కథ తేలాలి. వస్తాం ఒకసారి. ఇక రాష్ట్రంలో అంబార్ రెసోజెట్ పరిశ్రమలు 250 కోట్లతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్లాంట్ 3 ఏళ్లలో స్థాపన, 1000 మందికి ఉపాధి. శ్రీధర్ బాబును కలిసిన సంస్థ ప్రతినిధులు. ఇక పాన్ 2.0 ఏం 2.0 అంట క్యూఆర్ కోడ్లతో పాన్ కార్డు నవీకరణ. ఇక 2028 దాకా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంట. ఇక కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఇక పీఠముడి సీఎం ఎవరనేది తేల్చుకోలేకపోతున్న మహాయుతి పక్షాలు. ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరిపి ముంబైకి ఫడ్నవీస్ షిందే సీఎంగా చేరి 2.5 ఏళ్లకి ప్రచారం. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 15వ అసెంబ్లీ ప్రారంభమైనట్లే. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉండకపోవచ్చని నిపుణులు చేస్తున్నారు. 3 రోజులు ఇప్పుడు ఇరియాల రేపు ఎల్లుండి 3 రోజుల గ్యాప్ ఉంది. 29కి ఒకవేళ ప్రమాణ స్వీకారం ఉంటుంది అంటారు. ఆ లోపల సీఎం ఎవరు? ఇక్కడ ఏక్నాథ్ షిండే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే ఉంటాడా అంటే శివసేన పార్టీకి సంబంధించి, లేదంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఫడ్నవీస్ ఉంటారా అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. అజిత్ పవార్ అయితే కాంప్రమైజ్ అయ్యిందంట. కాకపోతే ఈ ఇద్దరి మధ్యలో ఫడ్నవీస్ ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసిండు కావచ్చు, క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ను కూకటి వేలతో పెకిలిస్తాం. మీ పని అయిపోయింది, నువ్వు పెకిలించలేదు. నీ పని పార్లమెంట్ ఎలక్షన్లలో కూకటి వేలతో మొత్తం పార్టీ వీకింది, మొత్తం వీకింది. ఎందుకంటే ఈ అహంకారం ఉండే చూసినావా? అహంకారం. మనుషుల్ని కలువురా నాయన, మనుషుల్ని మాట్లాడరా బాబు అంటే ఎమ్మెల్యేలు కూడా కలవలే. అరే కనీసం అసలు అంటే ఉద్యమ సమయంలోనేమో కలిసి పనిచేసినాం, నీతో మనం కలిసి పనిచేసినవే రావన్న, కానీ ఎన్నడన కలిసిన పాపాన పోలే. తర్వాత అహంకారం ఇట్లా మేమనే అహంకారం ఎప్పుడు కూడా హిట్లర్ అసంటోనే కథం చేసింది. ఎందుకంటే చరిత్ర ఇట్లా చాలా మందికి ఉంటుంది, చాలా మంది కాలగర్భంలో కలిసిపోతారు, గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ ను పెకిలిస్తారంటే నీ పెకిలించు చూసుకో ఫస్ట్. రైతుల భూములు గుంజుకుంటున్నా నీయంతా రేవంత్కు బుద్ధి చెప్పుదాం. మానుకోట ఇప్పుడు అట్లా అవును ఇది అంటుండు కదా. ఒక్క నిమిషం. ఇగో కొండపోచమ్మ సాగర్కి సంబంధించి వాళ్ళు నిర్వాసితులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పటికి కూడా పైసలు ఇవ్వలేదంట. వాళ్ళు నిన్న ఇల్లు ఇచ్చాను, మరి ఇంటి ముంగడ జాగా కూడా ఉండి అది కూడా ఇచ్చాను. ఇంతవరకు మా అమ్మకు, నాకు, మా పిల్లలకు ప్యాకేజ్ రాలేదు. మన ఇల్లు ఆన్సర్ ఇవ్వలేదు. ఇంకా లిస్ట్ కూడా మరి 2 లిస్ట్ పేరు ఉంది. రైతులు వీళ్ళందరూ భూ బాధితులు మొత్తం ముడగొట్టుకున్నారు పాపం. ఊర్లే సర్వనాశనం చేసింది కదా మీరు. చెప్పు దీనికి కూడా సమాధానం చెప్పు. మరి కలెక్టరేట్ దగ్గర పోయి నిన్న సిద్దిపేట కలెక్టరేట్ కాడికి పోయేసి కలెక్టర్ వినతి పత్రం ఇచ్చింది. కొండపోచమ్మ సాగర్ బాధితులు వాళ్ళు. కేటీ రామారావు చెప్పు దీనికి సమాధానం చెప్పు. మీ నాయనన్న చెప్పు. మనం పామోదలకి వచ్చి మంచిది. అందరికీ నమస్తే అండి. మేము ఈరోజు కూడా కొండపోచమ్మ ప్రాజెక్టు మామిడాల గ్రామం నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. జిల్లా ప్రజావాణిలో మేమందరం కూడా పాల్గొనాలి, కలెక్టర్ గారిని కలవాలని ఆశతో వచ్చాము. 4 రోజుల క్రితం మేమందరం కూడా గ్రామ ప్రజలము, ముంపు బాధితులం అందరం కూడా 100 నుంచి 150 మందిని ఇక్కడికి వచ్చాము. జేసీ గారిని కలిశాము. ఈరోజు మరి కలెక్టర్ గారిని కలవాలని ఇంత దూరం వచ్చాము, కానీ కలెక్టర్ గారు మాకు అందుబాటులో లేకపోవడం జరిగింది. అయినా మేము ప్రజావాణిలో జేసీ గారికి మా యొక్క బాధను వినియోగించడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా మేము ఫోన్ మాట్లాడాం. సార్ మాతో ఫోన్ మాట్లాడినప్పుడు చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యాడు. మీరు ఏదన్నా మాకు పెట్టండి, మాతో మాట్లాడండి. ఇస్తలేరు. ప్రజావానికి పోయి వాళ్ళ మొర పట్టుకుని వాళ్ళ బాధ కాదు, కథ కాదు. కొండపోచమ్మ సాగర్ బాధితులు చెప్పు. కేటీ రామారావు నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్పిగా మేము మంచిగా చేసినాం, పీకేసినాం, ఏకేసినాం అని చెప్పేసి అంటున్నారు కదా.
చెప్పి ఇది కూడా చెప్తే మంచిగా ఉంటుంది లెక్క. ఏమైంది? రైతుల భూములు గుంజుకుంటున్న నీ అంత రేవంత్ బుద్ధి చెప్తామని అంటున్నావు కదా. కొండపోషమ్మ కింద గుంజుకున్నావు, వాళ్ళకి పరిహారం నీకు బుద్ధి అయిపోయింది. పరిహారం ఇవ్వాలి కదా నువ్వు. మానుకోట నుంచే మొదటి అడుగు రాష్ట్ర వ్యాప్త ధర్నాలు. సీఎం లగచర్ల వెళ్తుంటే ఉరికించి కొట్టేవారు. రాళ్ళేస్తామన్న కాంగ్రెస్ కు బెదరం. మానుకోట మహాధర్నాలో కేటీఆర్. నిన్ననే పోయిరాలు కొండపోచమ్మ సాగర్ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టరేట్ దగ్గర పోయిరు. ఇదే ఇంకా పైసలు రాలేవురా బాబు, ఆడ కొండపోచమ్మ కంప్లీట్ అయిపోయింది, మల్లన్న సాగర్ కంప్లీట్ అయిపోయింది, మా పైసలు ఏమని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పటికి ఇవ్వలేదంట. మరి మీ నాయన చెప్తావా నువ్వు చెప్తావా సమాధానం? ఇదే మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల పైన రాళ్ళేసిరిన దొంగ కౌశిక్ రెడ్డి ఈ రోజు ఎమ్మెల్యే పార్టీల ఎమ్మెల్యే జై జై అంటాడు. ఇక వేలం ధాన్యాన్ని అమ్మేశారా? అయితే రైస్ మిల్లుల్లో అధికారుల తనిఖీలు. ఈ నెల 30న నివేదికను పౌర సరఫరాల సంస్థ ఎండి ఆదేశాలు. అయితే 9 జిల్లాల్లోని 395 మిల్లుల్లో తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు. డిసెంబర్ 31 లోపు ధాన్యం ఎత్తకపోతే ఎంఈడి జప్తు. ఇక తుది గడువు దాటితే 125% చెల్లించాలని చెప్పేసి మిల్లర్లకు షరతు విధించిండ్రు. యాసంగి బకాయిలు వసూళ్లకు మిల్లర్లు ఏజెన్సీలపై ఉక్కుపాదం అని చెప్పేసి చెప్తా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తాకథనాలు. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కీలక దశకు బీసీ ఉద్యమం. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెరిగిపోయిన బీసీ భావం. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలను అభివృద్ధి వైపు తీసుకెళ్లలేకపోయారు. పేదలను మరింత పేదలుగా మార్చిండ్రు. బీసీ వాదం ఎత్తుకున్నందుకే VH కు కేంద్ర మంత్రి పదవి, సీఎం పోస్టు రాలే. బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. అడుక్కునే దగ్గరనే ఉండొద్దు, తిన్మర్మలని ఒకటే చెప్తాడు. ఇప్పటి వరకు అడుక్కునే స్థాయిలోనే ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్లు కావాలని ధర్నాలు, యాచించడం కాదు శాసించడం ఉండాలి లెక్క. ఈ ధర్నాలు బంద్ చేయాలి. మనమేందో మన పవర్ ఏందో చూపించాల్సిన అవసరం ఉంటుందని ఒక ఎజెండాతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు నిన్న అంటున్నాను అంటే ఆర్ కృష్ణయ్య అంటుండు అంటే ఫీజు రియంబర్స్మెంట్లు, ఫీజుల బకాయిలు ఇవి కాదు కథ. 100% రాజ్యాధికారం కోసమే కొట్లాడతామని చెప్పేసి అంటున్నారు. బీసీ నేతలు చాలా మంది నిన్న మాట్లాడిండ్రు. ఇక పొంతన లేని సమాధానాలు వద్దు, అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వండి. ఇంజనీర్లపై కమిషన్ చీఫ్ ఘోష్ అసహనం. ఏఈలు డిఈలు విచారణకు హాజరు. నిర్మాణం పనుల వివరాలపై కమిషన్ ఆరా. తొలి డ్యామేజ్ 2020లోనే గుర్తించినట్లు జరిగింది. అప్పుడు 2020లోనే డ్యామేజ్ జరిగితే బయట పెట్టలే కాక. ఇక సంబాల్ హింసాకాండలో వందలాది మందిపై కేసు. ఎస్పీ ఎంపీ ఎమ్మెల్యే కుమారుడి పైన కేసు నమోదు చేసిండ్రు. వారిద్దరూ స్థానికులను రెచ్చగొట్టినట్టు పోలీసుల ఆరోపణ. అల్లర్ల నిందితులను అరెస్టు చేస్తామని చెప్పేసి వెల్లడించారు. ఇక్కడ ఎస్పీ అంటే సమాజ్వాద్ పార్టీ ఎంపీ, ఆయన అదే వర్గానికి ఉన్నాడు కాబట్టి రెచ్చగొట్టింది. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో ఆదివారం జరిగిన హింసాకాండపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సమాజ్వాద్ పార్టీ ఎస్పీ ఎంపీ జియావూర్ రెహమాన్ బార్క్, స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమ్మద్ కుమారుడు సోహెల్ ఇక్బాల్ తో పాటు వందలాది మందిని నిందితులుగా పేర్కొంటూ కేసులు. ఎంపీ అయిననే, ఎమ్మెల్యే అయిననే, వాళ్ళ కుమారుడు వాళ్ళ వర్గాలను రెచ్చగొట్టిన్లు. పోలీసుల పైన రాళ్ళేసి 35 మంది పోలీసులు హాస్పిటల్లో పడ్డారు. ఇక అదానీ రచ్చ. ఇండియా కూటమి ఆందోళన. దద్దరిల్ల పార్లమెంటు. అదానిపై అభియోగాలపై చర్చకు పట్టు. ఇక జేపీసీ వేయాలంటూ ఎంపీలు డిమాండ్ చేసిండ్రు. అనుమతి నిరాకరించడంతో గందరగోళం నెలకొన్నది. రేపటికి ఉభయ సభలు వాయిదా పడ్డాయి, అంటే ఇవాళటికి. అదానీ నిధులు నిరాకరణ. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేదు. అదానిపై ఆరోపణల కారణంగా నిర్ణయం తీసుకున్నట్టు. మంచి నిర్ణయం అనేది వాస్తవంగా. ఇక కవితక్క చూద్దాం, గమ్మతుంటది. కవితక్క కొత్త రాగం. బీసీ వాదంతో మళ్ళీ తెరపైకి. ఇన్నేళ్లు బీసీలు ఎటుపోయే. అధికారం ఉన్నన్ని రోజులు గుర్తు రాలేదు. పార్టీలో కనీసం గుర్తింపు ఇయ్యలే. డెడికేటెడ్ కమిటీని కలిసి హడావుడి. ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు న్యాయమాట. మరి మీది ప్రాంతీయమా జాతీయమా చెప్పండి మీ పార్టీ. బీజేపీ సంగతి సరే, ముందు మీ సంగతి ఏంది? ముందు బీఆర్ఎస్ చీఫ్ పదవిని బీసీలకు ఇవ్వండి అంటూ సెటైర్లు. అవసరం ఉంటేనే అక్కకు గుర్తొస్తారా? బీసీలు బీసీల కోసం కొట్లాడడానికి బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు అక్క. కవిత యాదవ్, ముదిరాజు, పటేల్, కొత్త రాగానికి వందనం, జర పక్కన ఉండాలి మీరు. అయితే ఈమె ఇప్పుడు ఏమైతే తెలుసా,
ఏదైతే ముందుకు వస్తుందో ప్రజలలో ఏదైతే నాంతుంటుందో ఏదైతే ఇక విజయం సాధించడానికి రెడీగా ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేస్తారు. ఆడికి పోయి కూర్చుంటుంది ఆమె కూర్చొచ్చి ఎట్టి పరిస్థితుల్లో జరగాలి అట్టిట్లా అంటది. అట్టిట్లా అనగానే ఎట్లకైనా 4 రోజులు అయినాక అవుతుంది కదా. మహిళల రిజర్వేషన్ కూడా అట్లనే అట్లే అంటే మహిళా రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 30% రిజర్వేషన్ ఇస్తుంది, ఇదంతా తెలిసిపోయిన తర్వాత అట్లయితుంది మహిళా రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆడికి పోయి కొట్లాడింది. అదే బీఆర్ఎస్ మీ నాయననేమో ఒక మంత్రిని ఇయ్యలే ఫస్ట్ టైం. అదే బీఆర్ఎస్ పార్టీలో 33% మహిళలకు రిజర్వేషన్లే ఉండవు, ఏం రాకుండా. ఇప్పుడు మళ్ళీ బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కొద్దు మీ అయ్యనే, మీ నాయననే. 34% రిజర్వేషన్ ఉంటే స్థానిక సంస్థలకు సంబంధించి 18% తీసుకొచ్చేసి నాశనం చేసిండు మీ అయ్యా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈమె బీసీ రాగం ఎత్తుకున్నదిగా అక్క. ఒక్క మంగళైన సర్పంచ్ కూడా కాలేకపోయిండు మీ ద్వారా, ఒక్క మంగళైన కూడా సర్పంచ్ కూడా కాలేకపోయిండు. అంటే మీ పరిస్థితి అట్లా చేసిండ్రు మీరు. తెలంగాణలో బీసీ వాదం రోజు రోజుకి బలపడుతుంది. అయితే దీంతో ఇన్నేళ్లుగా బీసీలంటే చిన్న చూపు చూసిన వాళ్ళు సైతం బీసీల దరి చేరేందుకు తెగ ఆరాటపడిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కుల గణనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీల తరపున ఏనాడు గొంతెత్తనోళ్ళు సైతం మాది బీసీ ఎజెండా అంటూ కొత్త డ్రామా చురువు చేశారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ సైతం బీసీ కార్డును వాడుకునేందుకు నయా స్కెచ్ చేశారు. ఇక 10 ఏళ్ల కాలంలో బీసీలకు పైసా పనికొచ్చే పని చేయని కేసీఆర్ తన బిడ్డ కవితను రంగంలోకి దించారు. ఇప్పటికైనా బీసీల తరపున మాట్లాడకపోతే బీసీ సమాజం బీఆర్ఎస్ కు దూరం కావడం ఖాయమనే విషయం కేసీఆర్ కాకకు ఇప్పటికే స్పష్టమైంది. దీంతో జైలుకెళ్ళొచ్చిన బిడ్డ కవితకు కొత్త వేషం కట్టి బీసీలపై కపట ప్రేమ ఒలకబోయాలని ఉవ్విల్లూరుతోంది. కానీ తెలంగాణ బీసీ సమాజానికి ఎవరంటే ఎవరు ఏంటనే దానిపై మంచి క్లారిటీ ఉందనే చెప్పాలి. కవితను కాదు కదా వాళ్ళ అయ్య కేసీఆర్ దిగొచ్చి బీసీ జపం చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని వీసమెత్తు నమ్మే పరిస్థితి లేదు. నిజానికి లిక్కర్ స్కామ్ కేసు తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైలెంట్ అయిపోయారు. మీడియాకు సైతం కట్టబడకుండా తిరిగారు. ఒక రకంగా కేసీఆర్ సైతం లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లడంతోనే సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా బీసీలకు న్యాయం అంటూ పూలే ఫ్రంట్ పేరుతోటి బలంగా రీఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతుందంట అక్క. ఇట్లా అయింది లెక్క. పూలే ఎంత గొప్ప వ్యక్తి, మీరు వచ్చి పూలే ఫ్రంట్ అని పెడితే ఇక ఎటు పోవాలో కూడా అర్థం కాదు. చూసుకో ఇక ఇది ఇట్లా ఉంటే జాక్టో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూల గతంలోనూ 6 ఏళ్లు పనిచేసిన పూల రవీందర్ ఉద్యమ సమయంలోని కీలక పాత్ర. సమర్థులను చట్టసభలకు పంపితేనే న్యాయం, ఉపాధ్యాయుల పక్షాన చర్చలు లేకపోవడం బాధాకరం. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నిన్న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిండు పూల రవీందర్, ఆయన టీచర్ ఎమ్మెల్సీగా పనిచేసిండు. తర్వాత నిజంగా కూడా అంటే కొంతవరకు టీచర్ల కోసం కొట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి జాక్టో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాళ్ళు అందరు కలిసి పూల రవీందర్ని ప్రకటించారు. అంటే మార్చి ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ను ప్రకటించారు. మార్చి 2025లో జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీసీ అభ్యర్థి అనుకోండి, బీసీ అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నారు. జాక్టో తరపున పూల రవీందర్ బరిలో నిలవనున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్యుల సమస్యల ప్రక్షాళన చట్టసభల్లో ఆశించిన మేర చర్చలు లేకపోవడం బాధాకరమని జాక్టో చైర్మన్ జి సదానంద గౌడ్ తెలిపారు. సమర్థులను చట్టసభలకు పంపిస్తేనే ప్రభుత్వానికి సరైన సలహాలు, సూచనలు చేస్తూ అందరి ప్రయోజనాలు కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. పూల రవీందర్ కు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందన్నారు. అయితే రవీందర్ 40 ఏళ్ల పాటు ఉపాధ్యాయ సంఘాల లీడర్గా పనిచేశారని, విద్యారంగ సంక్షేమానికి నిరంతరం పాటుపడే స్వభావం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా క్రియాశీలక పాత్ర పోషించారని, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చి సకల జనుల సమ్మెను విజయవంతంగా నడిపించారని పేర్కొన్నారు. 2015లో నాటి ముఖ్యమంత్రిని ఒప్పించి ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టడంలో పూల రవీందర్ కృషి ఎంతో ఉందని వివరించారు. అయితే కేజీబీవీలో పనిచేస్తున్న సిఆర్టీల విషయంలో నాటి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్తో మాట్లాడి కఠిన నిబంధనలు తొలగించి ప్రతి ఏటా రెన్యువల్ చేయించడం, 12 నెలల వేతనం ఇప్పించడంలో కృషి గొప్పదన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోనూ సిఆర్టీలకు 12 నెలల వేతనం ఇప్పించారని, ప్రభుత్వాన్ని ఒప్పించి మిడిల్ స్కూల్స్లో ఇక 2వ ఫేజ్లో పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టేలా కృషి చేశారని కొనియాడారు. అయితే 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని జాక్టో భాగస్వామి ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీగా పూల రవీందర్ గెలుపునకు
కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జాక్టో ప్రధాన కార్యదర్శి కె కృష్ణుడు, కోశాధికారి జి మహేంద్ర చంద్రుడు, ప్రచార కార్యదర్శి ఎండి అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద ఇక్కడ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూల రవీందర్ని మరొకసారి ప్రకటించిన వాళ్ళు, అంటే ఇక్కడ జాక్టో ప్రకటించింది. మరి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మరి ఎవరికి మద్దతు తెలియజేస్తూ చూడాలి. విద్యార్థిని శైలజ మృతి. వాంకిడి పాఠశాలలో 3న ఫుడ్ పాయిజన్. నిమ్స్ లో శైలజకు చికిత్స, నిన్న మృతి. 22 రోజులుగా ప్రాణాలతో పోరాటం. సర్కార్ నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి అంటున్నారు హరీష్ రావు. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ కరెక్టే, కానీ మీరెంత ఇచ్చిర్రా ఆయన? అసలు మీకు ఏది మాట్లాడినాక మీకే వస్తుంది కథ. చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ ఆడికే వస్తుంది లెక్క. అతి త్వరలో రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. అన్నదాతలను బీఆర్ఎస్ బీజేపీలు రెచ్చగొడుతున్నాయి. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. ఇక హౌసింగ్ సొసైటీలకు షాక్. భూ కేటాయింపులు రద్దు. ప్రభుత్వానికి కట్టిన డబ్బులను వడ్డీతో సహా వెనక్కి ఇవ్వండి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు. ఇప్పటికే సొసైటీలకు కేటాయించిన స్థలాలపై నెలకొన్న సందిగ్ధత. మరి మళ్ళా వెళ్ళరా నిరాకరణ అయిపోయింది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. అబార్షన్ మా హక్కు. గర్భస్రావానికి వ్యతిరేకంగా చట్టాలెందుకు? గలం విప్పుతున్న మహిళలు. 24 దేశాల్లో పూర్తిగా బ్యాన్. మరి ఇండియాలో కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ అంటే సరిపోతుంది. 2 మేజర్స్ అయితే ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు, సహజీవనం చేయవచ్చు. మరి గర్భం వస్తే మళ్ళా ఇక ఏంది భయంగా గర్భస్రావాలు ఎందుకు? ఇప్పుడు మొన్న అమెరికా ఎలక్షన్లలో ఏకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద అంశంగా మారింది అక్కడ. ఎందుకంటే ఎలక్షన్లో కూడా ప్రధాన అంశంగా మారింది. ఇక్కడ గర్భస్రావం అంటే ఇక్కడ అబార్షన్ చేయించుకోవడం సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. అబార్షన్ చేయించుకుంటే మంచిదని చెప్పేసి కొంతమంది కొట్లాడుతూ ఉంటే అట్టెట్లా అబార్షన్ చేయించుకుంటారు. దీనివల్ల అంటే ఇక్కడ అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. పెళ్లి కాకుండానే ఇట్లా గర్భం దాలుస్తారు అనేటువంటి వాదన కూడా ఉన్నది. మరి రెండిట్లల్లా అంటే అసలు దేనిపైన మరి మొగ్గు చూపుతారు? తర్వాత మహిళలు నిజంగా ఎటువైపు ఉన్నారనే విషయం పైన ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి అబార్షన్ మా హక్కు అని చెప్పేసి అమెరికా 24 దేశాలలో మాత్రం పూర్తిగా బ్యాన్ చేసేసి వాళ్ళ ఇష్టం. అబార్షన్ చేసుకుంటారా చేసుకోరు అనేది వాళ్ళ ఇష్టం. మరి ఇండియాలో మాత్రం ఏది లేదు. ఇంకా కుర్రాళ్లపై కోట్లు, యువ క్రికెటర్లపై కోట్లు గుమ్మరించిన ఫ్రాంచైజీలు. ఇక ఆకాష్ దీప్, తర్వాత రసిక్ దర్, రఘువంశీ సహా పలువురిపై కనక వర్షం. ముగిసిన వేలం. 182 మంది ప్లేయర్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలంట. 13 ఏళ్ల వైభవ్ సూర్య వంశీకి 1,10,00,000 రూపాయలట. చిన్న పిల్లవాడికి. భువనేశ్వర్ కు 10,75,00,000 రూపాయలు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఇక వచ్చే నెల 15-16వ తేదీలో గ్రూప్ 2 ఉండబోతుంది. ఇక ఆర్సీబీ అరెస్ట్ పై హైడ్రామా. హైదరాబాద్ లోని ఆయన ఆఫీస్ కి ఒంగోలు పోలీసులు అందుబాటులో లేడని సమాచారం ఇచ్చిన సిబ్బంది. సినిమా పనుల్లో భాగంగా వేరే ప్రాంతంలో వర్మ వర్చువల్ గా హాజరయ్యేందుకు ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆర్జీవీ తరపున న్యాయవాది ఉన్నాడంటే నిన్న వేరే రాష్ట్రంలో ఉన్నాడంట. అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంటే గతంలో అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు చేసిండు, కొన్ని ఇట్లా పోస్టర్ రిలీజ్ చేసిండు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏకంగా సినిమానే తీసిండు అప్పుడు అని చెప్పేసి ఇప్పుడు కక్ష గట్టి ఇప్పుడు చేస్తుందని ఆయన కొంచెం బయటకు వెళ్ళిపోయింది. 5.5 టన్నుల డ్రగ్స్ సీజ్. అండమాన్ జలాల్లో స్వాధీనం. షిప్పింగ్ బోట్లు తరలిస్తుండగా పట్టుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారుల అదుపులో 6 మయన్మార్ పౌరులు. ఇప్పటి వరకు ఐసీజీ పట్టుకున్న డ్రగ్స్ లో ఇదే అతి పెద్దది. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి, అమాయకులను వదిలేయండి. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. తాజా పరిస్థితులపై ప్రభుత్వానికి కలెక్టర్ రిపోర్ట్ అందజేయాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడిండు. లగచెర్ల రోటిబండ తండాలో నిన్న వాళ్ళు పర్యటించారు. గిరిజనులను సర్వనాశనం చేస్తున్నారు. నిజంగా కూడా అసలు యాక్చువల్ నిజంగా కూడా అమాయకులైనటువంటి రైతులు, అమాయకులైనటువంటి గిరిజన బిడ్డలు అక్కడ అన్యాయానికి గురైనరు. అయితే విషయం ఏంటంటే అది పక్కకు పెడితే అసలు యాక్చువల్గా దీన్ని కుట్ర చేసి, ఎందుకంటే కేటీ రామారావు కుట్ర చేసి, కేటీ రామారావు తర్వాత ఆయన పేరు నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఈ పట్నం నరేందర్ రెడ్డి తర్వాత వీళ్ళంతా కలిసి కుట్ర చేసేసి పాపం వాళ్ళని ఆలందరికి ఇచ్చేసారు ఇప్పుడు కథ. కాబట్టి వాళ్ళకి మాత్రం పాపం అట్లా తప్పు చేసినోడు జైలుకి పోతే ప్రాబ్లం లేదు. అమాయక గిరిజన రైతులు, తప్పు చేయని గిరిజన రైతులు జైలుకి పోతేనే బాధ అనిపిస్తుంది. ఈడబ్ల్యూఎస్ అన్యాయం అంటూ వినతులు. వాళ్లకు 10% రిజర్వేషన్ ఎందుకని బీసీలు ప్రశ్నిస్తున్నారు. బీసీ గణన శాస్త్రీయంగా ఉండాలి. వివరాలను ప్రభుత్వానికి హైకోర్టుకు అందజేస్తాం. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడిండు. ఈడబ్ల్యూఎస్ ఏది అన్యాయం అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా కూడా అక్కడ ఏది మధ్యప్రదేశ్కి సంబంధించి కోర్టు కూడా, హైకోర్టు అక్కడ స్పష్టంగా క్లియర్గా చెప్పింది. ఏంటంటే అసలు యాక్చువల్గా 100% ఇప్పుడు 100% మంది ఉంటారు, 100 మంది ఉన్నారు అనుకో. 100 మంది ఉంటే అప్పటికే 50% నుంచి 55% దాకా
ఆల్రెడీ రిజర్వేషన్లు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే బీసీలకు 27% రిజర్వేషన్, ఎస్సీలకు 15% రిజర్వేషన్, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్, ఇట్లా మొత్తం ఒక్కొక్క రిజర్వేషన్లన్నీ వెళ్ళిపోయినాయి. అదే కాకుండా దివ్యాంగులకు 4-5% రిజర్వేషన్, తర్వాత ఇక్కడ ఎన్సీసీ కోటా కింద 1% రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా కింద 1% రిజర్వేషన్, 2% ఇట్లా రిజర్వేషన్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత 50% కట్ట అయిపోయిన తర్వాత మిగతా ఏవైతే 50% ఉంటుందో ఆ 50%లో మాత్రమే 10% రిజర్వేషన్, అది కూడా అప్ టు 10%. అంటే 0 నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. అంటే 10% రిజర్వేషన్ ఇవ్వాలని రూల్ లేదు, కానీ జనాభా ప్రాతిపదిక అట్లా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఒక రూల్ ఉన్నది. కానీ అది పక్కకు పెట్టేసి 100% ఏవైతే 100 మంది ఎవరైతే ఉంటారో 100లో 10% ఇవ్వడం వల్ల చాలా నష్టపోతుండ్రు అని చెప్పేసి చాలా వేలాదిగా వినతి పత్రాలు వస్తున్నాయంట బీసీ కమిషన్ చైర్మన్కు. ఆయన నిరంజన్ గారు చెప్తా ఉన్నారు 100% దీన్ని, అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును 100% పరిగణలోకి తీసుకోవాలి. ఈ 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఏదైతే ఓపెన్ ఉన్నదో, ఓపెన్ అంటే 50%లో ఆ 10% రిజర్వేషన్ తీసుకురావాలి. దాంట్లో కూడా ఎంత శాతం వస్తుంది ఏం కథ అనేటువంటి చూసుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా 10% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతే చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీల బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన 100% పునరాలోచన. ఒక్క రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద మంత్రులు కావచ్చు, మరి ఎస్సీ కేటగిరీకి చెందిన మంత్రులు ఎందుకు మాట్లాడారు? కాంగ్రెస్ అనే కాదు, ఏ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు మీరు అన్ని వర్గాలకు ప్రతినిధి కదా. బీసీ ఎస్సీ ఎస్టీ అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ విషయం పైన మాట్లాడాలి. లేకపోతే ఓట్లేసింది వీళ్ళే, బీసీ ఎస్సీ ఎస్టీలే ఓట్లేసిండ్రు, అందరు వేసిండ్రు. అంటే వేసిండ్రు కానీ అగ్రవర్ణ పేదలకు కూడా మంచి జరగాలంటున్నాం మనము. అందుకనే ఆ 50%లో 10% వరకు అగ్రస్థానంలో ఉన్న మీరు కూడా మాట్లాడకపోతే బట్టి విక్రమార్కన్న మీరు అగ్రస్థానంలో ఉన్నారు, దామోదర రాజనరసింహన్న మీరు అగ్రస్థానంలో ఉన్నారు, కొండా సురేఖ గారు మీరేం చేస్తున్నారు, పొన్నం ప్రభాకర్ అన్న మీరేం చేస్తున్నారు? కుర్చీలో మాట్లాడారు మీరు. 100% మాట్లాడాలి, లేకపోతే దెబ్బ పడుతుంది. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు, ప్రజా ప్రతినిధులు జడ్జీలు అధికారులు జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించడం సరికాదు, వీరికి కనీస ధరకు భూమి కేటాయించడం అసంబద్ధం, అహైతుకం, ఇది సమానత్వ హక్కు ఉల్లంఘనే, అసమానతకు దారితీస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాలు సడలే ముప్పు, సొసైటీ సభ్యుల డబ్బులను ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాలంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అందజేసింది. అదాని 100 కోట్లు మాకొద్దు, స్కిల్ వర్సిటీకి ఆయన కార్పస్ ఫండ్ తీసుకోం, ఆ విషయంపై ఇప్పటికే వాళ్లకు లేఖ రాశాం, అదాని వివాదంలోకి తెలంగాణను లాగొద్దు, ఆ గ్రూప్తో బీఆర్ఎస్ హయాంలో అనేక ఒప్పందాలు, అందుకు కేటీఆర్ పై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలా, చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశం, మా ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి ఫేవర్ చేయదు, ఢిల్లీకి వెళ్తున్నది ఎవరి కాల్లో పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో కాదు, రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రాన్ని కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలం, సైకోరామ్ గురించి నేను ఎక్కువగా మాట్లాడనని చెప్పేసి మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా నడుచుకున్నారు. జైలుకు వెళ్తే సీఎం అవుతాడని కేటీఆర్ ఆశ, ఆయన కన్నా ముందే కవిత జైలుకు వెళ్ళొచ్చింది, ఒకవేళ అయితే మరి కవిత అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగూడెనికి కార్పొరేషన్ హోదానంట, విమానాశ్రయం ఏర్పాటుకు పట్టుదలతో ఉన్నాం, భద్రాచలం వరకు రైల్వే లైన్ కోసం కృషి చేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. వచ్చే నెల 9న రైతు భరోసాపై చర్చ, సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం అంటున్నారు మంత్రి పొన్నం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలతో రేవంత్ భేటీ అవుతున్నారు, కేంద్ర మంత్రులతో సమావేశం ఉంటుంది. మల్లు రవి చెప్తున్న వ్యాఖ్యలు. ఇక సౌమ్యవాద లౌకిక పదాలు రాజ్యాంగంలో భాగం, ప్రవేశిక నుంచి వాటిని తొలగించలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. పిటిషన్లు తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం. ముందే ప్రిపేర్ అయ్యారా, అందరూ ఒకే ఆన్సర్ చెప్పద్దు. అయితే నువ్వు అడిగిన ప్రశ్నే తప్పు, మేము చెప్పిన ఆన్సరే కరెక్ట్ అండి. మేమైతే చెప్పే ఆన్సర్ అయితే కరెక్టే, మేము ఇదే ప్రిపేర్ అయినాం. అయితే ఎట్లుంటుంది అంటే, ఒక సినిమా వేణుమాధ ఉంటాడు కదా, ఏది అడిగినా కాదు ఏమంటాడంటే మీ నాన్న పేరు అంటే, అంతకుముందు ఒక ఆమె హీరోయిన్ ఇంటర్వ్యూ చేసి వస్తుంది. ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం అడిగిండ్రు అంటే మా నాన్న పేరు అడిగిండ్రు అంటాడు. ఆ తర్వాత ఏం చెప్పినావు అంటే మా నాన్న పేరు చెప్పినా, ఓకే. తర్వాత ఏం ప్రశ్న అడిగినంటే ఈ ప్రశ్న అడిగి చెప్తుంది అనమాట ఆమె. అయితే పోవంగానే ఆయన ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూర్చుంటాడు. అక్కడ కూర్చున్న తర్వాత నువ్వు అడుగు నేను చెప్పేస్తా అంటాడు. ఎక్కడ వేణుమాధవ్ అనగానే ఆయన ప్రశ్న అడుగుతాడు, మీ నాన్న పేరు అంటాడు. ఏంటి అంటే యాక్చువల్గా ఏది ఆమెను ఏమడుగుతారంటే మీ నాన్న పేరు అడగరు, పాకిస్తాన్
ప్రధాని ఎవరని చెప్పేసి అడుగుతారు అనమాట. అప్పట్లో బుట్టో ఇప్పట్లో ముషరఫ్ అని చెప్పి చెప్తుంది ఆమె. అయితే ఇప్పుడు ఈయనను కూడా అదే ప్రశ్న అనుకొని పోగానే మీ నాన్న పేరు ఏందని అడుగుతారు వేం నాన్నది. అడిగితే అప్పట్లో బుట్టో ఇప్పట్లో ముషరఫ్ అంటాడు. అంటే ఇట్లా ఏముంటది అంటే ఏ ప్రశ్న అడిగినా అదే సమాధానం చెప్తారు అన్నట్లే. ఇంజనీర్లు కూడా అంటాడు అన్నట్టు ఉద్యోగం రాకపో నువ్వు ఏం చెప్పినవు ఆయన మొత్తం అన్ని ఆ ఉల్టా సమాధానాలు చెప్తున్నావు అంటే నువ్వు అడిగిన ప్రశ్న తప్పు, నేను చెప్పిన జవాబు కరెక్ట్ అని చెప్తాడు అన్నట్టు. అట్లా ఇప్పుడు అన్ని రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఇవి ఇంజనీర్లు ఉంటారు కాబట్టి చిన్న చిన్న ఇంజనీర్లు ఆ ఇంజనీర్ అంతా ఆన్సర్ రెడీ చేసి పెట్టుకున్నట. ఆయన ఏ ప్రశ్న అడిగినా అదే సమాధానం చెప్తున్నట్టు లెక్క. అందరూ ఒకటే ఎట్లా చెప్తారు బాబు, అందరూ ఒకే ఆన్సర్ చెప్పొద్దు. జస్టిస్ పిసి ఘోష్ అసహనం. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటు విషయంలో ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం. రికార్డులను మీరే నమోదు చేశారా అంటూ క్వశ్చన్స్. ఆ సమస్యపై 2022లోనే ఈకి 2 లేఖలు రాశామంటూ డిఈ భీమరాజు చెప్తున్న వ్యాఖ్యలు. విచారణకు 18 మంది ఇంజనీర్లు హాజరు, నేడు మరో 15 మంది హాజరవుతున్నారు. అయిపోయింది. ఇక పార్లమెంట్లో అదాని రగడ. జేపీసీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం. విపక్షాల నినాదాల మధ్యనే ప్రారంభమైన ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనతో రేపటికి వాయిదా. గుండాల కొందరి తీరు అంటున్నారు మోడీ. నేడు సంవిధాన్ సదన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. ఇక పాన్ 2.0కు 2.0కు కేంద్ర కేబినెట్ ఆమోదం. అప్గ్రేడెడ్ పాన్ కార్డ్ వ్యవస్థ ఏర్పాటుపై నిర్ణయం. పేపర్ లెస్ గా పూర్తిగా ఆన్లైన్లోనే పాన్ 2.0. 7,927 కోట్లతో 3 రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిళ్ళు. 6,000 కోట్లతో 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ కి ఉంటుందంట. ఇక అల్లుడు అదాని కోసమే సీఎం. ప్రభుత్వంపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందట. గిరిజనులకు అన్యాయం జరిగితే బంజారా రాష్ట్ర సమితిగా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బంజారా రాష్ట్ర సమితి అంటే చూసిన కూడా ఎప్పటికప్పుడు ఇట్లా మార్చుకోవాలంటే ఇక మీరే నాయన అసలు యాక్చువల్లీ రంగులు మార్చినట్టే ఉంటది. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి మొన్నటి దాకా ఇప్పుడు మీ నాయన ఇప్పుడేమో బంజారా రాష్ట్ర సమితి అని చెప్తున్నాడు. అంటే నిజంగా ఏంటంటే ఇప్పుడు విషయం చెప్పాలా, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఎవరైతే గిరిజనులు ఉన్నారో బంజారా బిడ్డలు ఉన్నారో అన్యాయం జరుగుతుందన్నారు. బంజారా బిడ్డలే వచ్చి చెప్తా ఉన్నారు, అరే మమ్మల్ని మా వాళ్ళని అనవసరంగా తీసుకుపోయి అలా కేసులు ఇరికిచ్చిండ్రా బాబు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడతారు. చూసుకోసారి ప్రభుత్వంపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. గిరిజనులకు అన్యాయం జరిగితే బంజారా రాష్ట్ర సమితిగా పోరాటం. ఇక లగచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేస్తాం. మానుకోట ఘటన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలని చెప్పేసి ఈయన కేటీ రామారావు అంటున్నాడు. ఇక మేము ఎన్నడూ ఢిల్లీ గులాంలం కాదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక బేగంపేటలో దిగితే ఈయన భయపడి ఈయన ఢిల్లీ కురికేది కేసీఆర్. మరి నిజంగానే ఢిల్లీ గులాములు కాకపోతే కవితక్క జైల్లో ఉన్నప్పుడు వారం రోజులు కేటీఆర్ హరీష్ రావు ఏం చేసి మీరు ఎవరి కాలు మొన్న కూడా పోయొచ్చుగా. మొన్న పోయేస్తే నేనేమో కేంద్ర మంత్రిని కలిసిన ఆయన కిషన్ రెడ్డి ఏమో నేను కలవడే అంటున్నాను. మళ్ళీ ఏందో మరి మీ బడే బాయ్ చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టల ద్వారా అంటూ కేటీఆర్ ట్వీట్ చేస్తా ఉన్నారంట. వైద్య శాఖ ప్రక్షాళన విభాగాల్లో ఇంటర్లింక్ చైన్ను తెంచనున్న సర్కార్. జవాబుదారీతనం పెంచే ప్రయత్నం, నూతన మార్గదర్శకాలు ప్రిపేర్ చేస్తున్నారంట. కింది స్థాయి నుంచి హెచ్ఓడీల వరకు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. బాధ్యతలు విధులపైన క్లారిటీ తీసుకొస్తారట. ప్రక్షాళన చేస్తే మంచిగా ఉంటుంది. హాస్పిటల్ కూడా చూడండి పాపం, ఎందుకంటే వైద్యము అందించలేనటువంటి పరిస్థితుల్లో ఆ తండ్రి ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉంటేంది లేకపోతే ఆ తండ్రి చచ్చిపోయా, తర్వాత బిడ్డ 18 నెలల బిడ్డ చచ్చిపోయా. పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు ఇక్కడ మంత్రులు ముఖ్యమంత్రులు ఎందుకు దేనికి? మహాసీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీలుగా షిండే అజిత్ పవార్. బీజేపీ హైకమాండ్ నిర్ణయం 28 లేదా 29న ప్రమాణ స్వీకారం. నేటితో ముగుస్తున్న అసెంబ్లీ గడువు. రాష్ట్రపతి పాలన అమలు చేస్తారంటే ఛాన్స్ ఉండకపోవచ్చు. చూసుకో మళ్ళీ ఒక కథ ఉంది ఇది లెక్క. మళ్ళీ చెరువుల దత్తత, అభివృద్ధి పేరుతో కన్స్ట్రక్షన్స్ కంపెనీలకు బాధ్యతలు. మంచిగానే ఉంది. 100 చెరువులు ఇచ్చేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు చేస్తుందట. జిహెచ్ఎంసీ తరహాలోనే అప్పగింత. ఎవరికి ఇస్తున్నారు? కన్స్ట్రక్షన్ కంపెనీలకు. ఏమైతే తెలుస్తాయి చెరువులు వాళ్ళే చెరువులను సర్వనాశనం అయి మొత్తం సర్వనాశనం. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మా బిల్డింగ్ వెనుకనే ఉంటది, ఏది నల్ల చెరువు ఉంటది, ఉప్పల్ నల్ల చెరువు ఉంటది కదా. ఉప్పల్ నల్ల చెరువులో మధ్యలో చెరువు ఉన్నది కదా. ఆ చెరువు మధ్యలో మొత్తం మన్ను పోసుకుంటూ వచ్చి మధ్యలో గుడి కట్టిండ్రు. గుడి కడితే నేనేమనుకున్నా అక్కడ మంచిగా వంతెనకి ఇట్లా వేస్తారేమో, డెవలప్మెంట్ చేస్తారు, బోటింగ్ పెట్టేసి. లక్నవరం ఉంది చెరువు లెక్క, అట్లా ఏమైనా వంతెనకి ఇట్లా వేస్తారేమో. వంతెన వేసేసి ఆ గుడి కట్టినట్టున్నారు. కొంచెం ఇట్లా పర్యాటక కేంద్రం లెక్క అభివృద్ధి చేస్తారేమో. జర అట్లా సరే మురికిలో బిరికిలో దాన్ని మంచిగా చేస్తాడు కానీ అట్లా అనుకున్నా నేను.
కానీ చూస్తే ఏమైంది, లాస్ట్కి వస్తే ఏదైతే గుడి కట్టినా గుడి కట్టిన దాకా మన్ను పోసేసి దాన్ని గుడి పడేసి చెరువుని. అరే చెరువు సగం కథం అయిపోయింది. లోపలికి నేను వెళ్తే దాని వెనకాల ఇప్పుడు దూరం నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తుంది కదా, అక్కడికి ఆ టెంపుల్ కాడికి పోయినా కెమెరా తీసుకొని, టెంపుల్ కాడికి పోతే 10 నుంచి 15 ఎకరాలు ఉంటుంది. 15 ఎకరాల భూమి కథం చేసి పడేసిరు. మరి దీనిపైన ఏం చేస్తుంది? దీనిపైన చూడాలి కదా లెక్క. 100% ఏం చేస్తున్నారు హైడ్రా? మీరు కూడా వచ్చింది కదా నల్ల చెరువు దగ్గరికి, ఎటువంటి ఇప్పటికీ అక్రమాలు తీసుకురంటే దాని అర్థం ఏంటంటే చెరువు అట్లనే ఉండే, చెరువు నోట్లే మన్ను పోసుడు అన్నట్టు. చెరువు నోట్లే మన్ను పోసి ఆ చెరువును ఊడ్చేసి మళ్ళీ ఏం చేస్తారు, దాంట్లో ప్లాట్ల దందా నడుస్తుంది లెక్క. ఈ దత్తతలు బిత్తతలు బంద్ చేయరు. కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇస్తావు దత్తత రేవంత్ రెడ్డి గారు, ఇదేనా మీ పరిపాలన? 100 చెరువులు ఇచ్చేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు చేస్తుంది. జిహెచ్ఎంసీ తరహాలోనే అప్పగింత. గతంలో దత్తత తీసుకున్న సంస్థలే వాటిని ఆక్రమించాయి. ఇది గుర్తుపెట్టుకొని కన్స్ట్రక్షన్ కంపెనీలకు వద్దంటున్న హైడ్రా అధికారులు, రియల్ భూమి పెంచడానికి అంటున్న ప్రభుత్వ వర్గాలు. రియల్ భూమి పెంచాలనుకుంటే చెరువుల నాశనం చేయాల్సింది కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంటది, దత్తత వాళ్ళే చేస్తారిగా. ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం మోసం చేయడంలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కులగణనను ఎందుకు చేపట్టలేదంటే వాళ్ళు చేపట్టలే. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల మీరు 10 సంవత్సరాలు చేస్తే మీ అయ్యని అడుగు, పోయి మీ అయ్యని అడుగు. 34% ఉంటే 18% ఎంత తెచ్చినాడు ఆయన అని అడుగు, చెప్తాడు. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి పల్లవి చూద్దాం. 12 అదాని ఇష్యూపై రచ్చ. పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన. అదానిపై నమోదైన అభియోగాలపై చర్చించాలని డిమాండ్. జేపీసీ వేయాలంటూ నినాదాలు. అనుమతి నిరాకరించడంతో సభలో గందరగోళం. ఉభయ సభలు రేపటికి వాయిదా. అంటే ఈ రోజుకి సొంత లబ్ధి కోసం సమావేశాలను అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాలపై మోదీ ధ్వజమెత్తిండు. ఇక సీఎం రేవంత్ బ్యాక్ స్టెప్ వేస్తున్నట్ట. ఏది, ముందు దూకుడు తర్వాత వెనక్కి తగ్గుడు. హైడ్రాతో హడలెత్తించి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన వైనం. ఇక మూసీ ప్రక్షాళన విషయంలో బాధితుల నిరసనతో వెనకడుగు. జన్వాడ ఫామ్ హౌస్ కేసు, కేటీఆర్ అరెస్టుపై ఇక హైప్ ఇచ్చి సైలెంట్. లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణపై నిర్వాసితుల ఆందోళన. అక్కడ ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని సీఎం బ్యాక్ స్టెప్. ఇక ఆదాని విషయంలోనూ ప్రతిపక్షాల గగ్గోలుతో విరాళం అవసరం లేదన్న రేవంత్. అనుభవ రాహిత్యమా లేదంటే ముందు చూపు లేకపోవడమా? 11 నెలల సీఎం రేవంత్ పాలన తీరుపైన పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది పల్లవి దినపత్రిక. ఇక భారత్ ఘన విజయం. క్రికెట్లో పరారీలో ఆర్జీవి పాన్ కార్డ్ 2.0 రాబోతుంది. ఇది ఇట్లా ఉంటే అదానీ డబ్బు మాకద్దు, 100 కోట్లు అవసరం లేదని లేఖ పంపామంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అనవసర వివాదాల్లోకి ప్రభుత్వాన్ని లాగద్దు. చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతి నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ప్రభుత్వ ఖాతాలోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదు. జైలుకి వెళ్ళాలనేది కేటీఆర్ ఆరాటం. జైలుకి వెళ్తే సీఎం అవ్వచ్చని ఆయన ఆలోచన. కానీ కవిత జైలుకి వెళ్ళారు కాబట్టి ఆమె ముందు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంట. మీడియాతో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఒకవేళ అయితే ఆమె అవుతుంది కానీ నువ్వెట్లా అవుతావు అంటున్నారు. ఆమె కూడా ఉందా లేదా తర్వాత విషయం, కానీ ఒకవేళ నీకు అవకాశం లేదని చెప్పాడు అన్నమాట లెక్క. కేటీఆర్ బామ్మర్దికి డ్రగ్ టెస్ట్ ఎందుకు చేస్తలేరు? ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్నేహం. నాడు మల్లన్న సాగర్ నిర్వాసితులను కేసీఆర్ ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు లగచర్ల నిర్వాసితులను రేవంత్ ఇబ్బంది పెడుతున్నారు. దళితులు గిరిజనుల పట్ల 2 పార్టీలది ఒకే విధానం. ఢిల్లీలో ఎంపీ రఘునందన్ రావు నిన్న కామెంట్ చేసి ఎందుకు టెస్ట్ చేయలేదని చెప్పేసి బామ్మర్ది కేటీఆర్ బామ్మర్ది డ్రగ్స్ తీసుకోలేదు అనుకుందాం. ఎందుకు పారిపోయాడు? ఎందుకు టెస్ట్ చేయలేదు మీరు? కాదు, ఇంట్లోకి ఎందుకు పారిపోయాడు, ఎందుకు కనిపించకుండా పోయాడు, తర్వాత ఎందుకు వచ్చిండు, ఇదంతా కూడా తేలాలి కదా. కథ గమ్మతుంటది. ఇక శైలజ మృతికి సర్కారే కారణం. గురుకుల విద్యార్థిని మరణం కణిచివేసింది. బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేయండి, మీరు కూడా ఇవ్వండి ఆ బిడ్డకి. వాంకిడి గురుకుల విద్యార్థిని మృతి. అక్టోబర్ 30న పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవడంతో అస్వస్థతకు గురైంది. మెరుగైన వైద్యం కోసం తరలింపు. 22 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందిన శైలజ ఇక సోమవారం కన్నుమూత. పోస్టుమార్టం కోసం రహస్యంగా గాంధీకి తరలింపు. ఇక పోలీస్ ఎస్కాట్స్ మధ్య స్వగ్రామానికి ఒక బిడ్డ చనిపోయింది. అడ్డమైన ఆయిల్స్ తో మొత్తం అడ్డమైన కల్తీతో హైదరాబాద్ నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఈ కల్తీ ఫుడ్ ను పక్కన పెట్టాలి, ఇంట్లో ఫుడ్ నే తీసుకోండి ఎక్కువగా. రేవంత్ ను ఉరికించి కొడతారు. పార్లమెంట్ లో తెలంగాణ ప్రజలు ఉరికించి కొట్టిండ్రు మీ పార్టీని.
లంబాడీల జోలికి వస్తే వారు ఊరుకోరు. కేటీఆర్ అల్లుడు అదాని కోసమే రేవంత్ పనిచేస్తుండు. ఢిల్లీకి వెళ్ళే టైం ఉంది కానీ రైతులను కలిసేందుకు లేదా? లగచర్ల రైతుల కోసం 119 నియోజకవర్గాల్లో ధర్నాలు ఆందోళన చేస్తాం. రేవంత్ కు బుద్ధి చెప్పేందుకు మానుకోట సిద్ధమైంది. రాళ్లతో కొడతామంటే భయపడతామా? ఇది కేసీఆర్ తయారు చేసిన దళం. భయపడే ప్రసక్తి లేదు. కేసీఆర్ తయారు చేసిన దళం, ఆ బలం కేసీఆర్ బయటికి రాడు. రేవంత్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలిస్తాం. మానుకోట మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపాటు. ఇక బీసీ ఉద్యమ పందా మారుస్తాం, పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడాడు. బీసీ వాదం ఎత్తుకున్నందుకే విహెచ్పికు సీఎం పోస్ట్ రాలేదని చెప్పేసి నిన్న కామెంట్ చేసిండు. చాలా మంది నిన్న అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. తర్వాత రమణ అక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, ఆర్ కృష్ణయ్య, తర్వాత శ్రీనివాస్ గౌడ్, ఇక్కడ అందరు కూడా చాలా మంది పాల్గొన్నారు. విహెచ్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. డెడికేటెడ్ కమిటీ చైర్మన్ కు వినతి పత్రం అందజేసింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి అంటున్నది. మరి అప్పుడు కూడా 3016 రూపాయలు ఇస్తాంటివిగా నాయన, నువ్వు ఎందుకు ఇయ్యలేవు? నిరుద్యోగ వృత్తిని అడగకపోతివి. 3 ఎకరాల భూమి ఇస్తాంటివి దళితులకు, ఎందుకు మొత్తం ఆల భూమి గుంజుకున్నావు అని చెప్పేసి అడగకపోతివి. తర్వాత దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అంటివిగా నాయన, నువ్వు ఎందుకు ఇయ్యలేదే నాయన అని చెప్పేసి అడగకపోతే. బీసీలకు 34% ఉన్న రిజర్వేషన్లు 18% తీసుకొస్తే ఎందుకు తగ్గించినావు అని అడగపోతేవి. అడిగిన ప్రశ్నలకే ఆన్సర్ చెప్పండి. కాళేశ్వరం ఇంజనీర్లపై జస్టిస్ ఘోష్, పీసీ ఘోష్ ఫైర్. మేడిగడ్డ ఏఈడిఈలను విచారించిన కమిషన్. నిర్మాణ పనుల రికార్డులు స్వాధీనం. క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్ల గల్లంతిపోయి ఆరా. అడిగిన ప్రశ్నలకే చెప్పుర్రా బాబు. సార్ అడగకుందుకే ఫస్ట్ వాళ్ళే చెప్తున్నాడు ఆన్సర్. సార్ మేము అదే ప్రిపేర్ అయ్యి వచ్చినాం. ఇక సొసైటీ ఇళ్ల స్థలాల భూ కేటాయింపులు రద్దు. సంచలన తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు. డబ్బులు చెల్లించిన వారికి తిరిగి ఇవ్వాలనే ఆదేశం. ఇక తీర్పుతో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఆందోళన నెలకొన్నది. ఇది పల్లవిలో ఉన్న వార్తా కథనాలతో ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం. సమానత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం. ప్రవేశిక సవరణాధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇక జాతిగా నిలిపింది, దేశంగా కలిపింది రాజ్యాంగం. రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంత మంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతో మంది తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకుండా ఎలాంటి వివక్ష లేకుండా కంటికి రెప్పల కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతుంది. కనిపించని సింహంలా ఆ పన్నుల పాలిట జీవరేఖల 75 ఏళ్లుగా స్వేచ్ఛ స్వతంత్రాలకు అనుక్షణం ఊపిరిలూదుతుంది మన రాజ్యాంగం. నేడు భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవం సందర్భంగా వందనం. బాబాసాహెబ్ అంబేద్కర్. జాతిగా నిలిపింది, దేశంగా కలిపింది అని చెప్పేసి భారత రాజ్యాంగం. ఎందుకంటే రాగి రేకులపై రాజ్యాంగం రాసిల్ చూడు. వరంగల్కు చెందినటువంటి వైద్య ఆరోగ్య శాఖ విశ్రాంత ఉద్యోగి వడ్డేపల్లి గోపాల్ రాజ్యాంగంపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాదాపు 7 నెలల పాటు శ్రమించి 260 రేకులపై రాజ్యాంగాన్ని ఆవిష్కరించాడు. పలుచటి రాగి పత్రాలపై ఇంకు అయిపోయిన బాల్పెన్తో 2023 నవంబర్లో మొదలుపెట్టి ఈ ఏడాది మే వరకు ఒక్కో అక్షరాన్ని చెక్కాడు. దీని బరువు 18 కిలోల వరకు ఉంటుందని, ఇందుకు 50,000 రూపాయల వరకు ఖర్చు అయిందని గోపాల్ తెలిపారు. భారత అమృతోత్సవాల సందర్భంగా ఈ ఆలోచన వచ్చిందన్నారు. గతంలో బైబిల్ను 1050 రాగి రేకులపై రాసిన అనుభవం ఇందుకు ఉపయోగపడిందని చెప్పేసి ఆయన చెప్పాడు. చాలా గ్రేట్ అసలు. యాక్చువల్గా రాగి రేకులతో రేకుపైన రాసిండంట రాజ్యాంగాన్ని. ఇక అదానితో అంటగాగింది బారాసా నేతలే. కేసీఆర్ హయాంలోనే అదాని సంస్థలకు పన్నులు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ నాయకులకే అర్థం కావట్లేదని చెప్తా ఉన్నారు. ఇక ఇవాళ పార్లమెంట్లో రాజ్యాంగ వేడుకలు. ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తర్వాత ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్. ఇక మహాడ్రామా. ముఖ్యమంత్రి అభ్యర్థిపై అనిశ్చితి, తేల్చుకోలేకపోతున్న మహాయుతి కూటమి. మేడిగడ్డలో ఎప్పటికప్పుడు నాణ్యత తనిఖీలు జరిగాయా, లేక రిజిస్టర్లలో గంపగుత్తగా సంతకాలు చేశారా? ఏఈడిలపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు వేసింది. అయ్యో బిడ్డ. ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి. 21 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన ఈ తల్లికి ఆన్సర్ చెప్పే గట్స్ ఇటు బీఆర్ఎస్ గానీ ఇటు కాంగ్రెస్ గానీ ఉన్నాయి? ఎవరికి లేవు. ఈ తల్లికి ఆన్సర్ చెప్పగలుగుతారా మీరు? ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో మీ బిడ్డను అంత పెద్ద బిడ్డను తెచ్చేయగలుగుతారా? బిడ్డ కేవలం ఫుడ్ పాయిజనింగ్ అంటే తినే ఆహారం మొత్తం విషం అయిపోయి మీ ఇంట్లో ఒక బిడ్డ చచ్చిపోతే ఆ బాధ ఏందో మీకు తెలిసేది.
అదాని అల్లుడు అన్నదమ్ముల కోసమే సీఎం పనిచేస్తుండు అని చెప్పేసి కేటీ రామారావు. ఇక రాజీవ్ స్వగృహ ఇల్లు భూముల వేలం 2,000 కోట్ల ఆదాయం అంచనా గృహ నిర్మాణ సంస్థకు అనుమతించిన రాష్ట్ర సర్కార్. ఆరోగ్యంపై చలిపంజా అనూహ్యంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న దగ్గు, జలుబు బాధితులు అశ్రద్ధ చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందంట. వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. చలి ఎక్కువైతుంది, జాగ్రత్తగా ఉంటుంది. బీసీ కేటగిరీలను పునర్వ్యవస్థీకరించాలి, కొత్తగా బీసీ జాబితాలో చేర్చాలంటూ ఇప్పటి వరకు కమిషన్కు 1024 విజ్ఞాపనలు. డిసెంబర్ 9లోగా హైకోర్టుకు నివేదిక. బీసీ కమిషన్ బహిరంగ విచారణలో కమిషన్ చైర్మన్ జి నిరంజన్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇది ఈనాడులో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి చూద్దాం. ఇక లాస్ట్ పాపం శైలజ ప్రాణం పోయింది. 14 ఏళ్లకే 100 ఏళ్ళు 27 రోజులు పోరాడి నిమ్స్లో చనిపోయిన అంకిడి గురుకుల పాఠశాల బాలిక అని చెప్పేసి వేసినావు కదా. ఇప్పుడు ఇటువంటి బాలికలు ఎంతో మందిని 10 సంవత్సరాలలో మీరే ఏ ఒక్క రోజు వార్త రాయాలి. కొన్ని వందల మంది జరగాలని కోరుకుంటున్నాం. అక్కడే కాదు ఇక్కడ త్రిబుల్ కూడా బాసరా ట్రిపుల్ ఐటీలో ఎంతో మంది జరిగింది, కనీసం పట్టించుకోలే. ఇప్పుడు ఆ బాలిక గురించి 100% మాట్లాడాల్సిందే. కాకపోతే ఏంటంటే మీరు చేసినటువంటి దుర్మార్గం ఎంత. గురుకులాల్లో మృత్యుఘోష 48 మంది. ఫార్మా పొగ, సిమెంట్ సెగ, కొడంగల్లో కాలుష్య పరిశ్రమల కలవరం. ఆ నలుగురి కోసమే రేవంత్, వీళ్ళపైనే రేవంత్ ధ్యాస, వాళ్ళ ప్రయోజనాల కోసమే అని చెప్పేసి మీ నలుగురు కోసమే మీ నాని చేసిండు కదా. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల ఈయన పేరు తారక రామారావు, కల్వకుంట్ల కవిత, తర్వాత తన్నీరు హరీష్ రావు, తర్వాత ఆయన పేరు ఏం పేరు సంతోష్ రావు, హ్యాపీరావు. వీళ్ళ కోసమే కదా మరి మీ నాయన చేసిండే కదా. ఇంక ఇట్లా కాదు కదా. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరిని కూడా రాజకీయాలకు తీసుకురాలేదు. వీళ్ళ తమ్ముళ్ళు అన్నను ఎవరిని తీసుకురాలే. అర్థమైందా? అన్న అదాని అల్లుడు తమ్ముడు ఆ నలుగురు కోసం చేస్తున్నాడు. అదానిపై పిచ్చే 100 కోట్ల విరాళం వాపస్ ఇస్తున్నాడు. అట్లా ఎట్లా తీసుకుంటారని చెప్పేసి అడిగితేగా హరీష్ రావు, తర్వాత కేటీ రామారావు అట్లా తీసుకుంటారంటారు. ఇప్పుడు మళ్ళీ అట్లా ఇచ్చేసిర్రు అని మళ్ళీ ఇట్లా ఏది జరిగినా ఉల్టా మాట్లాడుతారు. బీసీ కులాల పునర్వ్యవస్థీకరణ జరగాలి. 6 టన్నుల డ్రగ్స్ పట్టివేత ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఇక కొండారెడ్డిపల్లి అష్ట దిగ్బంధనం. గ్రామానికి వెళ్లే రోడ్లని బారికేడ్లతో మూసివేత. మీడియా, రాజకీయ నేతలకు నో ఎంట్రీ. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు క్లోజ్. మాజీ సర్పంచ్ సాయిరెడ్డికి కన్నీటి వీడ్కోలు. భయంతో చివరి చూపునకు రాని స్థానికులు. భయంతో అట్లేం ఇది అసలు యాక్చువల్గా ఇది ఏం కాదంట. నేను వద్దన్న సీఎం చేస్తుండు. ఫార్మాపై గురునాథ్ రెడ్డి స్పందనను వివరించిన గిరిజనులు. అయినా వివరిస్తే బాగుంటుంది. సీఎంకు మంచిగా ఉంటాడట ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉల్టా కథలు రాసుకొస్తున్నట్టు అన్ని ఉంది. మన పల్లవి వాళ్ళు బయట తీసుకున్నారు, బయట కూడా ఉంది కానీ ఎందుకు చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఇవాళ అంటే పార్లమెంటు సమావేశాలకు సంబంధించి అంటే శీతాకాల సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. నిన్న గంటసేపే జరిగి వాయిదా పడ్డది. ఆ వాయిదా పడ్డ తర్వాత అది అట్లా పోయింది. ఇక మొత్తం మీద కేటీ రామారావు నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటుండట.